प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ఎన్నో శ్లోకంలో ఉన్నామమ్మా మనం? 14 వచ్చాం. చదవండి. సర్వగ చదవండి. సర్వగ సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః సర్వగః సర్వవిత్. సర్వగః సర్వవిత్. సర్వగః అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. సర్వవిత్. విత్ అంటే తెలుసుకోవడం, జ్ఞానం ఉన్నవాడు. జ్ఞానం ఉన్నవాడు. విద్య అంటాం. అంటే ఏంటి? ఏదన్నా మనం తెలుసుకోవడం ఏదో తెలుసుకుంటామో దాన్ని విద్య అంటాం. అలాగే సర్వవిత్, సర్వము తెలిసిన వాడు, సమస్తము తెలిసిన వాడు. సర్వము వ్యాపించున్నాడంటే ఏ రకంగా మనం ధ్యానం చేయాలి? సర్వము అన్న దాంట్లో ఏమేమి వస్తాయి? జీవరాశులు కాకుండా మరి అది కూడా ఉంది కదా, స్థావర జంగమాలు రెండిట్లో కూడా. అంటే చైతన్యము, అది చైతన్యము, చైతన్యము లేనివి, చైతన్యము ఉన్నవి, వాటిలో కూడా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు కనబడేవి. ఇది కాకుండా ఇంకొక డైమెన్షన్ ఏంటి? భగవంతుడు ఉండే డైమెన్షను. దీన్ని ఏమంటారంటే చోటు అంటారు. ఒక ప్లేస్, ఒక ప్రదేశంలో ఆక్యుపై చేసి ఉంటుందన్నమాట. ఒక జీవుడు అవ్యక్తం నుంచి వ్యక్త రూపానికి వచ్చేటప్పటికి తనకి కొంత ప్లేస్, చోటు కావాలి. అంతే కదా? బిడ్డ ముందు గర్భంలో రాగానే ముందు చోటు సంపాదిస్తాడు కదా. నెమ్మదిగా అలా 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 శరీరం పెరుగుతా ఉంటుంది. అట్లా భూమి మీదకి వచ్చేస్తాడు. భూమి మీద కూడా ప్లేస్ దానికి. దాంతోపాటు కాలం కూడా ఆయనే కదా. భగవంతుడు కాలాతీతుడు, కానీ కాలస్వరూపుడు కూడా ఆయనే. పంచభూతాలు స్వరూపం ఆయనే, అలాగే కాలస్వరూపుడు కూడా ఆయనే. సో కాలంలోనూ వ్యాపించి ఉంటాడు, ఇట్లాగా చోటులోను కూడా వ్యాపించి ఉంటాడు. స్థావరాల్లో ఉంటాడు, జంగమాల్లో ఉంటాడు, జడంలో ఉంటాడు, చైతన్యంలో ఉంటాడు. సర్వము ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఆయన లేనిది అంటూ ఇంకోటి లేదు. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే సందేహం. అలాగే సర్వవిత్, సమస్తము తెలిసినవాడు. తనకి తెలియనిదంటూ ఏమీ లేదు. ఏదైతే మనకు అనిపిస్తుందో, ఏదైతే ఎన్ని కాలాలైతే జరిగిపోతున్నాయో, ఎన్ని ఋతువులు అయితే జరుగుతున్నాయో, ఎన్ని సంవత్సరాలైతే జరుగుతున్నాయో, ఎన్ని కల్పాలైతే జరిగిపోతున్నాయో, ఎన్ని యుగాలైతే జరిగిపోతూ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆయనకి
తెలుసు. అంటే వర్తమానం తెలుసు, భూతకాలం తెలుసు, భవిష్యత్ కాలం కూడా తెలుసు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడు ఏం చెప్పాడు? అర్జునుడు అడిగితే నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పాను భగవద్గీత, ఆ తర్వాత మనువు కూడా చెప్పాను, అలా అలా ఇప్పుడు నీకు చెప్తున్నాను అని చెప్పేటప్పటికీ అదేమిటి నువ్వు నేను దాదాపు కలిసే పుట్టాం కదా, ఆల్మోస్ట్ నా 2-3 ఏళ్ళు తేడాతో ఉన్నాము, నీకు నాకు పెద్ద వయసులో పెద్ద తేడా ఏం లేదు, ఏమిటి ఎప్పుడో పుట్టాను సూర్యుడికి చెప్పాను అవి ఇవి అంటుంటావు ఏమిటి అర్థం కావట్లా నాకు అంటాడు కదా. అన్నాడా లేదా? అన్నప్పుడు ఏమంటాడు ఆయన? నీకు తెలియకపోవచ్చు నాయన, నువ్వు జీవాత్మ కాబట్టి నీకు మరుపు ఎక్కువ, ఏ జన్మకి ఆ జన్మే, ముద్దకి బిస్మిల్లాగా ఎప్పుడు పుట్టినా సరే ఇప్పుడే పుట్టాను ఇప్పుడే కొత్తగా అంటుంటావు నువ్వు, కానీ నీ భవిష్యత్తు, నీ వర్తమానము, నీ భూతకాలము, ఈ 3 కూడా నాకు తెలుసు అని చెప్తాడు. కాబట్టి ఈ రకంగా మనం ధ్యానం చేయాలన్నమాట. ఈ కాలం కూడా, కాల స్వరూపం కూడా ఆయనే. చాలామంది అంటే కాలం కలిసి రాలేదని అంటారు. భగవంతుడు కలిసి రాలేదు నీకు, అంతే. కాలం కలిసి రాకపోవడం ఉండదు. అర్థమైందా? అది భానుహు. భానుహు అంటే సూర్యుడు, అంటే ప్రకాశించేవాడు. అంటే ఏ రకంగా ప్రకాశిస్తాడు? భానుహు తనే సమస్తము ఏదైతే వ్యాపించి ఉన్నాడో, సమస్తము తను ఎట్లాగైతే తెలిసినవాడై ఉన్నాడో, వాటన్నిటి మీదలా తన యొక్క కిరణాలని వ్యాపింపచేస్తూ వాటి ద్వారా వెలుగుగా ఉంటున్నాడు, ఒక తేజస్సుగా ఉంటున్నాడు, ఒక పంచభూతాలకి శక్తిగా ఉంటున్నాడు. అది ఇంద్రియాలకి, అంత మన దశేంద్రియాలకు కూడా శక్తిగా ఉంటున్నాడు. మనసు అంతఃకరణ కూడా శక్తిగా ఆయనే ఉంటున్నాడు. అయితే ఈ తేజస్సు మనకి పూర్తిగా తెలియటం లేదు. ఎందుకని? భగవంతుని తేజస్సు మనం పూర్తిగా గ్రహించలేకుండా ఉన్నాము. మన మనసు ఏం చేస్తుంది? పరిమితం అయిపోయి నా వాళ్ళు, నాది, నాకేంటి అనేటువంటి దాని చిన్న అభిప్రాయంలో, చిన్న మోహంలో మనం దాన్ని కట్టిపడేసేసి అందులో పూర్తిగా ఏం కనిపిస్తుందమ్మా? మనకి కనిపించదు కదా. పూర్తి తేజస్సు నాకు కనిపించాలంటే నాకు ఈ పొరలన్నీ తొలగిపోవాలి. ఈ పొరలు ఉన్నంతకాలం భగవంతుని యొక్క పూర్తి తేజస్సు నేను పొందలేను. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాము? విష్ణు సహస్రనామం ఎవరైతే ధ్యానయుక్తంగా, భావయుక్తంగా చదివి ప్రతిక్షణం ధ్యానం చేస్తూ ఉంటారో వారికి ఎక్కడున్నా భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు. భగవంతుడి కోసం అటు ఇటు పరిగెట్టాల్సిన పని లేదు. అది ముందు గమనించాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఈ మనసు చేసే పరుగుల్లో మనసు ఏం చేస్తుంది? ఒక్కొక్క 4-10 అరలు తయారు చేస్తుంది. 10 అరలు అంటే కుటుంబానికి ఒక అర, సమాజానికి ఒక అర, షెల్ఫ్ అనమాట. అర అంటే షెల్ఫ్. ఇలా రకరకాల షెల్ఫ్. దేవుడికి కూడా ఒక షెల్ఫ్. మన ఇంట్లో అంతే కదా, అన్ని గదులు ఉంటాయి, దేవుడి గది కూడా ఉంటుంది, బాగా చిన్నగా ఉంటుంది. అదే వచ్చిన ప్రాబ్లం. ఆయనకి పెద్దది ఏముంది లేదు, చిన్న రూమైన పడి ఉంటాడనే ఉద్దేశంతో ఆయనకి చిన్న పూజ ఏముంటుంది, గది లేకపోతే ఒక చిన్న మందిరం, ఒక చిన్న పూజా మందిరం లాంటిది అన్న చెక్కదన్నా చేసి పెట్టి దానికి అలంకరణ చేస్తామనుకోండి, మనం ఆగలేం. కాబట్టి ఈ యొక్క వెలుగుని మనం ఇచ్చేవాడు కాబట్టి భానుహు, ఆయనే మనకి ఆధారం అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తరువాత విశ్వక్సేన, అది ఇంపార్టెంట్. విశ్వక్సేన అంటే, విశ్వక్సేనుడు అంటే ఎవరమ్మా? దేవతల గణాలన్నిటికీ అధిపతి. మనం వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడిని పూజిస్తారు, గణపతిని పూజించిన వాళ్ళు. గణపతి పేరుని వాళ్ళు విశ్వక్సేనుడు అంటారు, మనం గణపతి అంటాం. మనం సాధారణంగా కంపారిజన్ పోల్చి చూడాలంటే సరిగ్గా పోలిక ఏంటంటే, విశ్వక్సేనుడు అన్నది సుబ్రహ్మణ్య స్వామికి సరైన ఇదన్నమాట. అన్ని దేవతలకు కూడా అధిపతి, అధికారము, అన్ని దేవతల పైన అధికారి విశ్వక్సేనుడు.
అన్ని గణాలకి అధికారి. మీనింగ్ కుమారస్వామి కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో విశ్వక్సేనుడు నేనే అంటే అర్థం ఏంటి? అన్ని దేవతలందరికీ కూడా అధికారిని నేనే మళ్ళీ చెప్తున్నాడు. పోయిన శ్లోకంలో కూడా ఆయన మళ్ళీ ఇదే విషయాన్ని చెప్పాడు. కానీ విశ్వక్సేనుడు అన్నదాన్ని మనం జనరల్గా పూజిస్తూ ఉంటాం కాబట్టి ఆ పేరు కూడా ఇక్కడ రావడం జరిగింది. జనార్దనుడు. జనార్దనుడు అంటే ఏంటమ్మా? జనాలని అది ఆయన చెప్పింది కరెక్ట్. జనాలని లయం చేసేస్తాడు. జనార్దనుడు లయం చేసేస్తాడు. అంటే ఎట్లా అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎలా లయం చేస్తాడమ్మా? ఏ రకంగా లయం చేస్తాడు? మన లయం చేసేది ఏంటి? జీవుణ్ణి లయం చేసేది ఏంటి? జీవుడు కావచ్చు. మనకి కష్టాలు సుఖాలు మర్చిపోవాలండి. ఇదంతా మాయలో ఉంటాయి. కష్టాలు సుఖాలు ఇవన్నీ బాధలు ఇవన్నీ మాయ దాటిపోయాం. భగవంతుడి గురించే పరమాత్మ గురించే మాట్లాడుతున్నాం. పరమాత్మకు ఉన్నటువంటి 2 శక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మనల్ని ఏ రకంగా లయం చేస్తాడు? ఆయనే చేయడు. అవి మనం చేసుకోవాలి. అదేం చేయడు ఆయన. అసలు ఏం చేయడం ఆయన చేసేదల్లా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఆయన చెప్తాడు. దాని అర్థం ఏంటంటే శిష్టులు అయితే దగ్గరగా తీసుకుంటాడు, దుష్టులు వాళ్ళు అర్థమైపోతారు అనుకోకుండా. అది ఓకే, అది కాదు ఇక్కడ జరుగుతుంది. చెప్పవలసింది ఏంటంటే ఎలా లయం అవుతాయి అంటే కాలస్వరూపుడుగా మింగేస్తాడు. కాలంలోనే కదా పుట్టింది కాలంలోనే. దాని గురించి పుట్టిన దాని గురించి మాట్లాడాం మనం. ఈ ప్రళయం దగ్గర నుంచి ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే జనార్దనుడు అంటే జనులను తొలగించేసేవాడు అని. ఏ రకంగా? కాలక్రమేణా జనులనే కాదు, గ్రహాలు అన్నీ, సృష్టి అంతా కూడా. ప్రళయాలు 4 రకాలు కదమ్మా. నిత్య ప్రళయం, ప్రతిరోజు ఎన్నో చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, నిత్య ప్రళయం. అలాగే ప్రకృతి ప్రళయం, ప్రకృతి అంతా కూడా లయం అయిపోతుంది. అర్థమైంది కదమ్మా? అట్లా మొత్తానికి ప్రళయాలు 2-3 రకాలు ఉంటాయి. అలాగే తర్వాత వేదం ఎలా వచ్చిందమ్మా? అసలు వేదం అంటే ఏంటి? ఎవరు రచించనివి అపౌరుషయాలు అంటారు. అంటే ఏ పురుషుడి చేత చెప్పబడింది కాదు. మరి ఎవరిది చెప్పబడ్డది? పరమాత్మ తనకి తానుగా వెల్లడించినటువంటి దాన్ని వేదము అంటారు. ఈ వేదము అన్నది భగవంతుని యొక్క సృష్టి. ఎలా మొదలవుతుందనుకున్నా? భగవంతుడిది ఏది సృష్టి? శ్వాస. భగవంతుడి యొక్క నిశ్వాసం బయటకు వచ్చే గాలి సృష్టి. మళ్ళీ ఉచ్ఛ్వాసం అంటే మొత్తం లైవ్ అయిపోయినట్లు లెక్క. ఈ బయటికి ఏదైతే వచ్చిందో దాన్ని వేదము అంటారు. అది వచ్చినప్పుడు జరిగినటువంటి ఎలాగైతే ఏర్పాటు జరిగింది, ఎలాగైతే ఈ భౌతిక రూపాలు సంతరించుకున్నాయి, కాలం ఏ రకంగా ఉంటుంది, కాలక్రమేణా ఇవన్నీ ఏ రకంగా పరిణామం చెందుతూ ఉంటాయి, ఏ రకంగా జీవుడు తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు, ఏ రకంగా మనం ఈ యొక్క పరమార్థాన్ని మనం అందుకోవాలి, లేదు అంటే ఈ యొక్క ప్రవృత్తి ఏమిటి, నివృత్తి ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఎటువంటి కర్మలు ఆచరించాలి, మనిషిగా భూమిపై పుట్టిన తర్వాత మన యొక్క బాధ్యత ఏమిటి, ఇవన్నీ కూడా మనకి వేదాల్లో ఆయన ఒక ఎలాగైతే మీరు కుక్కర్ కొన్నా లేకపోతే ఏసీ కొన్నా ఏం కొన్నా వెనకాల మాన్యువల్ ఇస్తాడో, దీన్ని ఇలా వాడాలి, ఇలా వాడాలి, ఇలా వాడాలి, ఇలా వాడాలి, లేకపోతే దానివల్ల దుష్పరిమాణాలు వస్తాయి, ఆ దుష్పరిమాణాలకి మీరే బాధ్యులు, ఇలా వాడకపోతే మీ వారంటీ ఉండదు, దీన్ని మేము గ్యారంటీ ఇవ్వలేమని ఎలా చెప్తారో భగవంతుడు వేదాన్ని కూడా ఇచ్చి మనల్ని ఇక్కడికి పంపించాడు. వేదాన్ని కూడా ఇచ్చి మనం పంపించాడు కాబట్టి నిన్న ఆయన రామమోహన్ రావు గారు చెప్పినట్టుగా బ్రాహ్మడైనట్లయితే అధ్యయనము అధ్యాపనము యజ్ఞము కూడా చేయాలి. ఈ బ్రాహ్మడు యజ్ఞం చేయాలి. అలాగే మనకు కూడా మన యజ్ఞాలు లేవా? ఉన్నాయి. బ్రాహ్మడికనే కాదు, బ్రాహ్మడికి ప్రత్యేకించి యజ్ఞం ఒకటే ఉంది. ఏ యజ్ఞం ఉంది? దేవయజ్ఞం ఒకటే ఉంది ఆయనకి.
మిగతా యజ్ఞాలన్నీ అందరూ చేయాల్సిందే. పంచయజ్ఞాలు చెప్పుకున్నాం కదా. ఎన్ని యజ్ఞాలు ఉన్నాయమ్మా మనకి? పంచయజ్ఞాలు. దేవయజ్ఞం, పితృయజ్ఞం, చెప్పండి, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, ఇంకా మానవయజ్ఞం. ఇలాగా అర్థమైందమ్మా. ఇలా 5 యజ్ఞాలు మనం చేస్తూ ఉండాలి ప్రతి మనిషి కూడా. కర్మలు లేవు మనకి ఇక్కడ. కర్మ అన్నమాట ఎక్కడ భగవంతుడు వాడలా, యజ్ఞం అన్నమాటే వాడాడు. ఆ యజ్ఞంలోనే కర్మలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. నిన్న మనం చూసాం కదా, వర్షం అన్నది ఎంత ముఖ్యమైన విషయమో. వర్షమే జీవనాధారం, ప్రాణాధారం అనుకున్నాం కదా మనం. నేనే వృషాకపి అన్నాడు ఆయన. నేనే వర్షాన్ని పుట్టించింది. వర్షాల యొక్క ఆ వర్షం ఏదైతే ఇంతమంది జీవులకు ఆధారమైందో అది నేనే అని కూడా చెప్పాడు ఆయన. అంటే కాబట్టి వర్షం ద్వారా ఇన్ని యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే మన వర్షం రావాలంటే మనం యజ్ఞాలు చేయాలి. మనం యజ్ఞాలు చేస్తే పరమాత్మ సంతోషించే వర్షాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే వర్షం భూమిపై వర్షిస్తుందో అప్పుడు మాత్రమే జీవుడికి ఆధారం ఉంటుంది. ఎప్పుడైతే 2-3 సంవత్సరాలు వర్షాలు లేకుండా ఉంటాయో మన పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. మాడిపోతాం మనిషిగా. సూర్యుడు ఏం చేస్తాడు? ఏం చెప్పాను? సూర్యుడు గ్రహిస్తూ ఉంటాడు. ఏం గ్రహిస్తాడు? మనలో ఉన్న మంచిని గ్రహిస్తూ ఉంటాడు, చెడుని భస్మం చేసేస్తాడు. నువ్వు ఎప్పుడైతే యజ్ఞాలు చేయలేదో, నువ్వు ఎప్పుడైతే వర్షం కురిసేలా భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేదో, ఆయన చేయాల్సిన ఏర్పాటు ఆయన మంట ఆ వేడి అలాగనే ఉంటుంది. వేడి పెరిగిపోతుందా తగ్గిపోతుందా? తగ్గిపోతుంది. ఆ వేడి నీళ్ళ మీద పడాల్సిన వేడి ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది, జీవుల మీద పడిపోతుంది. సో నీళ్ళు ఆవిరవ్వాల్సింది మనుషులే ఆవిరైపోతూ ఉంటారు. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో. అందుకని మానవుడిగా మనం ఈ 5 యజ్ఞాలు చేసి తీరవలసిందే. ఈ 5 యజ్ఞాలు చేసిన తర్వాతనే మీకు భగవంతుని పొందే అర్హత అన్నది వస్తుంది. మొట్టమొదటిగా మనల్ని మనం మనిషిగా గుర్తించుకోవాలి. ముందు మనకి మనం బ్రహ్మయజ్ఞం అంటే ఇదేనమ్మా. ఈ సత్సంగం, ఈ వేదాధ్యయనం ఇవన్నీ బ్రహ్మయజ్ఞం కింద వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి అవసరమైనటువంటి యజ్ఞాలు. యజ్ఞాలు చేయకపోతే మనలో మానవుడిగా మనం గుర్తింపబడము. ఎప్పుడైతే నువ్వు మానవుడిగా గుర్తింపబడవో భగవంతుడిని అర్చించడానికి అర్హత కోల్పోతావు. అర్హత ఎప్పుడైతే కోల్పోతావో అధోలోకాలకి ఈ జీవుడు ప్రయాణం సాగిస్తుంది. ఊర్ధ్వలోకాలకి వెళ్ళలేదు. అధోలోకాలకి వెళ్ళిపోవడం అన్నది చాలా దురదృష్టం అన్నమాట అది. కాబట్టి వేదవిత్ అంటే ఆ వేదాన్ని పూర్తిగా తెలిసినవాడు. వేదాన్ని పూర్తిగా తెలిసినవాడు. అలాగే అవ్యంగ అంటే ఇటువంటి అవయాల్లో లోపము లేనివాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి సర్వ రూపమంతా కూడా పూర్ణమైనది. ఎటువంటి అవయవ లోపము లేనివాడు అంటే ఏంటి? ఉదాహరణకి జీవుడికి అవయములన్నీ కూడా సూక్ష్మ శరీరం అనుసరించి ఏర్పడుతున్నాయి. మనకి అవయవాలు ఎలా ఏర్పడుతున్నాయి అమ్మా చెప్పండి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు యజ్ఞాలు చేయాలి యజ్ఞాలు అవన్నీ ఋషులు మునులు అవి చేసే ఇది మానవులు మనం ఏ విధమైంది చేయాలి అంటే అదే ఆల్రెడీ దీనికి చెప్పున్నాను నేను. మళ్ళీ మీరు క్వశ్చన్ వస్తున్నారు. మనం చేసే ప్రతి కర్మ యజ్ఞం అమ్మ. ఉదాహరణకి భూతయజ్ఞం ఉంది. నిన్న కాదు, ఇప్పుడు మన భగవద్గీతలోనే అప్పుడే కవర్ చేసేసాను. నో ప్రాబ్లం. అయినా కూడా మనం ఏ పని చేస్తున్నా దాన్ని ఈ 5 యజ్ఞాల్లో ఒకటిగానే చేయాలి. ఆ 5 యజ్ఞాల్లో అది రావట్లేదు అంటే ఆ కర్మ చేయడం వల్ల పాపమే వస్తుంది తప్ప మనకి ఎటువంటి ఫలితం రాదు. మనకు జనరల్గా యజ్ఞ యాగాలు అనేటప్పటికి యజ్ఞం యాగం వేరు. ఆ యజ్ఞ యాగాలు అనగానే మనకి ఏదో 4 పురోహితులు కూర్చొని వాడు మన ఏమిటిది ఋగ్వేదము లేదా యజుర్వేదము అప్పుడు ఉన్నటువంటి అవన్నీ ఏమిటి మన వేదాల్లో 2 భాగాలు ఉంటాయి కదా. ఒకటి ఏమిటి కర్మకాండ, ఇంకోటి జ్ఞానకాండ. కర్మకాండలో ఏం జరుగుతూ ఉంటుంది? దేవతలను మనం ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి. ఇంద్రుడు, వరుణుడు వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పూజలు ఉన్నాయి. అట్లాగే కొన్ని కోరికలు తీర్చుకోవడానికి కూడా కొన్ని యజ్ఞాలు ఉన్నాయి. పుత్రకామేష్టి యాగం కావచ్చు, లేకపోతే అశ్వమేధ యాగం కావచ్చు. ఇవన్నీ యాగాలు అంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం పర్టికులర్ వర్ణం వాళ్ళు చేయవలసింది. కొంతమంది అందరూ చేయడానికే ఇది
కుదరదు. బ్రాహ్మణులు చేయాల్సిన యజ్ఞయాగాలు కొన్ని ఉంటాయి, క్షత్రియులే చేయవలసినటువంటి కొన్ని ఉంటాయి, వైశ్యులే చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అట్లా ఉంటాయి తప్ప అందరూ అన్ని యాగాలు చేయడానికి కుదరదు. నేను చెప్పేది ఏంటంటే యజ్ఞం అనమాట. అంటే యజ్ఞం అంటే కర్మలు, మనం చేసే ప్రతి కర్మ కూడా అది పితృయజ్ఞంలో కన్నా రావాలి, భూతయజ్ఞంలో కన్నా రావాలి, దేవయజ్ఞం కన్నా రావాలి, లేదు అంటే బ్రహ్మయజ్ఞం కన్నా రావాలి, ఇంకోటి ఋషియజ్ఞం కింద మనకి రావాలన్నమాట. ఇట్లాగా అంటే గురువుగారి కన్నా అంటే మనం చేసే ప్రతి పని కూడా ఈ 5 పడాలి. అంటే సపోజ్ భూతయజ్ఞం అనుకుందాం. భూతయజ్ఞం అంటే ఏంటి? నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావంటే, నువ్వు భోజనం చేస్తున్నావంటే నీతో పాటు సర్వభూతాలకు కూడా నువ్వు వాటిని పెంచాల్సి పోషించాల్సిన బాధ్యత నీది. వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏమైనా కావచ్చు, మన చుట్టుపక్కల ఎటువంటి భూతాలు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా పంచభూతాలని, జీవరాశులని అన్నింటినీ కూడా మనం ఎంతో కొంత మనం కూడా వాటికి చెయ్యాలి. అది యజ్ఞం చేస్తున్నట్టే లెక్క. పితృయజ్ఞం నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో, ప్రతి పూజలో, ప్రతి విషయంలో కూడా పితృలోకాల పితృదేవతల్ని గుర్తు చేసుకొని చేయాలి. పితృదేవతలకు తర్పణం వదలాలి. నువ్వు ఏ నదికి వెళ్ళినా, ఏ తీర్థయాత్రకి వెళ్ళినా, ఎటువంటి నదులన్నీ పవిత్రమే కదమ్మా. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి పితృదేవతకు ఒకసారి అలాగా తర్పణం వదిలేసిన పద్ధతి. దానివల్ల ఏం జరుగుతుందంటే పితృయజ్ఞం చేయడం వల్ల ఒక 7 తరాల పాటు పితృలోకాల కంట్రోల్లో ఉంటాం మనం. పితృదేవతల కంట్రోలు ఈ యొక్క జీవుడి మీద, మనిషి యొక్క జీవితం మీద 7 తరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఆ లోకం ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఇంకా పై లోకాలకి వెళ్ళిపోతుంది. అది అర్థమైందమ్మా. కాబట్టి మనకి ఎట్లాగో 7 జన్మల వరకు అంటున్నాం కదా ప్రతిదినం. కాబట్టి అందుకని పితృదేవతలను ఇప్పుడు కూడా స్మరించుకుంటూనే ఏ పనైనా చెయ్యాలి, ఏ పూజ అయినా సరే. ఎలాగైతే మనం గణపతి పూజ చేస్తాం కదా, ఏ పూజ చేస్తున్నా సరే, పూజ చేసినా, పెళ్లి చేసినా, శ్రాద్ధం చేసినా, ఏమి చేసినా కూడా షోడశ సంస్కారాలు ఉంటాయి మనకి. అంతే కదా, మన హిందూ ధర్మంలో ఎన్ని ఉన్నాయి? షోడశ సంస్కారాలు, 16 సంస్కారాలు ఉన్నాయి. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతిదీ అగ్నితో కూడినటువంటి సంస్కారాలు ఉంటాయి మనకన్నీ కూడా. సో సంస్కారాల్లో మనకి 16 సంస్కారాలు చేయవలసిందే. ఈ 16 సంస్కారాల్లో మనకి ప్రతి చోట కూడా గణపతిని పూజిస్తాం. అట్లాగే అది దేవయజ్ఞం అయిపోతుంది. పూజలన్నీ కూడా దేవయజ్ఞం కింద వచ్చేస్తాయి. అందులో పితృదేవతలను కూడా మనం స్మరించుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి తర్పణాలు వదులుతూ ఉండాలి. ప్రతిసారి కూడా వదిలితే 7 జన్మల వరకు కూడా వాళ్ళు పితృలోకంలో దేవతలు మనల్ని కాపాడుతారు. అంటే పితృదేవతలు అంటే మన పూర్వీకులు కాదు, పితృలోకం అని ఒకటి ఉంటుంది. ఆ పితృలోకం వాళ్ళ దగ్గర ఈ జీవి యొక్క 7 జన్మల యొక్క ఇది వాళ్ళ దగ్గర, వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. వీళ్ళ 7 తరాల వరకు ఉన్నటువంటి హిస్టరీ అంతా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ యొక్క బాగోగులు కానీ, వంశాభివృద్ధి కానీ, లేదా వంశం ఆపేయడం కానీ వాళ్ళు ఏదన్నా చేయగలుగుతారు. సో వాళ్ళని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి, అలా చేయాలి. అలాగే మనందరం చేయాల్సిందే. మనం చేయలేకపోతే బ్రాహ్మణుని పెట్టుకొని చేయించుకోవాలి. చేయించుకోకపోతే చేయకుండా లేదమ్మా, అది మనం లేదు మీరు సరిగ్గా అడగండి. ఇప్పుడు రమణ ఏమన్నా ప్రతి పూజలోని పితృదేవతను తలుచుకోకుండా చేయరు. అది అబ్దికాలు, అది వేరు. అబ్దికాలు ప్రత్యేకించి వాళ్ళకే చేస్తాం. చదువుతారు చేస్తారు. మనకు తెలీదా? అది అన్ని మంత్రాల్లో కలిసిపోతాయి కాబట్టి మనకు పట్టించుకోం దాన్ని. పితృలోకాలు అనమాట. అలాగే బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి? భగవంతుడి గురించి సత్సంగం ద్వారా. ఈ సత్సంగం ఇది బ్రహ్మయజ్ఞం. ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మయజ్ఞం చేస్తున్నాం. చాలామంది ఈ బ్రహ్మయజ్ఞం చేయరు. ఈ బ్రహ్మయజ్ఞం చెప్పితే పరబ్రహ్మ తెలియడు. అర్థమైందా? ఎప్పుడైతే మన యొక్క కర్మల్ని యజ్ఞంలా చేస్తామో అప్పుడు కర్మల ద్వారా మనకి ఎటువంటి పాపము కానీ, ఎటువంటి చెడు కానీ మనల్ని అంటదు. చెడు అంటే ఏంటి? ఆత్మకు జరిగే చెడు. చాలామంది ఏమనుకుంటారంటే అన్ని పూజలు చేస్తాడండి, వాడి దగ్గర రూపాయి కూడా లేదు. దాని గురించి స్వామినారాయణ మనం చదువుతున్నాం కదా, రూపాయలు ఇవ్వడం కాదు ఇంపార్టెంట్, రూపాయి ఎందుకు ఇవ్వడో కూడా చెప్పడం జరిగింది అది విషయంలో. కానీ అది ముఖ్యం కాదు. అది లేదు అంటే అర్థం ఏంటి? బ్రహ్మయజ్ఞం ఎక్కువ చేస్తున్నావు అనుకో, నువ్వు మిగతా చేయవలసిన అవసరం లేదనుకో, నువ్వు బ్రాహ్మణుడివే. కేవలం బ్రహ్మయజ్ఞం చేయవలసిన అవసరం అదొకటే ఉంది నీకు. అంటే సన్యాసాశ్రమం తీసుకున్న వాడికి అన్నీ చేయడు కదా, పితృయజ్ఞాలు అవేం చేయడు. వాడికి ఆల్రెడీ అన్నీ దాటేశాడు. ఆటోమేటిక్గా వాడు బ్రహ్మయజ్ఞంలోకి వచ్చేస్తాడు. బ్రహ్మయజ్ఞంకి వచ్చాడంటే వాడు పరబ్రహ్మ ఒకటే సరిపోతుంది. అట్లాగే మనం కూడా బ్రహ్మయజ్ఞం ఒకటే చేస్తుంటే మిగతా యజ్ఞాలు కూడా అందులోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. చాలామంది అంటారు మీరు అట్లా ఊరినే కూర్చొని అది ఇది సత్సంగాలు చేసుకుంటే ఎలాగండి, అందరూ పని చేయకపోతే ఏమవుతుంది, ఏం ఎలా జరుగుతుంది, ఎలా నడుస్తుంది సృష్టి, అది ఇది ఏదో చెప్తూ ఉంటారు. అదేం అవసరంలే. అది ఒకసారి బ్రాహ్మణుడైన వాడు నిజంగా బ్రహ్మయజ్ఞం కరెక్ట్గా చేస్తున్నవాడికి మిగతా పనులు, మిగతా వ్యవహారాలు చేయవలసిన అవసరం
లేదు. కానీ వాడు పోల్చుకుంటూ నాకు కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాకు బుద్ధి ఉంది, నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేస్తాను, నేను కూడా సంపాదిస్తాను, నేను కూడా సుఖాలు అనుభవిస్తాను నువ్వు అనుకుంటే నీ కర్మ. సరే నువ్వు మాయలో పడు, కర్మ యజ్ఞం చేయను కర్మ చేస్తాను అంటున్నావు, చెయ్యి. కర్మకు తగ్గ ఫలితాలు మా ఫలేషు కదాచన కర్మణ్యావాధికారస్తే. కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, చేసుకో, అభ్యంతరం లేదు. కానీ ఆ ఫలాన్ని మటుకు నువ్వు కాదు, నేను ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు కర్మ చేసిన తర్వాత దాని ఫలాలు నేను ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఎలా ఇవ్వాల్సి వస్తుంది? అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ నీకు అకౌంట్ నీకు క్లియర్ చేయాలంటే నీ వెనకాల అన్ని బ్యాంకుల దగ్గర నుంచి నేను క్లియర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి నీకు ఫలం ఇవ్వాలంటే. నువ్వేమనుకుంటావు, ఈ బ్యాంకులోనే వేసానండి, మొత్తం ఒక 10 కోట్లు వేసాను, నాకేంటి పైసా రావట్లేదు, ఇదేంటి ఏమైంది అని వెతుక్కుంటూ ఉంటావు. నాయనా నీకు నీకు అప్పులు ఉన్నాయి, 10 బ్యాంకుల్లో దాకా ఎంక్వైరీ చేసి తెచ్చుకున్నావు నేను, కానీ కనెక్ట్ అయినాయి. పోయిన జన్మల్లో చాలా అప్పులు వ్యవహారాలు ఉన్నాయి, 10 కోట్లు కాదు 100 కోట్ల దాకా ఉన్నాయి. అంటే నేను చెప్పేది ధన రూపేణ చెప్తున్నాను, కాకపోతే నీకు ఉన్న ఫలితం ప్రకారం చెప్తున్నాను. నీకు ఫలితం చూస్తే నెగిటివ్ ఫలితం వస్తుంది, కానీ నీకు పాజిటివ్ ఫలితం వచ్చే అవకాశం ఇప్పుడు లేదు. నువ్వు అనుకుంటున్నావు ఈ యొక్క జన్మలో చాలా కష్టపడ్డాను, చాలా సంపాదించాను, అదంతా ఏమైపోయింది, ఎక్కడికి పోయింది? దుష్కృతం కూడా ఉంది, సుకృతం ఒకటే కాదు. మనం ఏమనుకుంటామంటే మంచి జరిగితే పూర్వజన్మ సుకృతం అండి అంటాం. పాప చెడు జరిగినా కూడా పూర్వజన్మ దుష్కృతమే, అప్పుడు చేసిన దుష్కృతమే ఇప్పుడు పట్టి గుడుపుతుంది అనమాట. అది అర్థమైందమ్మా. సో ఇంత ఉంది యజ్ఞానికి కర్మకి. భగవద్గీతలో చాలా విపులంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మళ్ళీ ఇంకోసారి శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకోండి, మహానుభావుడు. ఆ భగవద్గీతను కనుక మనం ఒక్కసారి మీరు మళ్ళీ భావ్యక్తంగా అర్థం చేసుకుంటానమ్మా, ఆ ఆనందాన్ని నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను. నిజంగా చెప్తున్నాను, మాటల్లో చెప్పలేను. మానవ యజ్ఞం అంటే పక్కనున్న మానవుడికి దయా, కరుణ, భూతయజ్ఞం మీద కూడా నీ సాటివాడిని కూడా నాలాగానే మనలాగానే గౌరవించి వాడికి సేవ చేయాలి, ఎవరిని కష్టంలో ఉన్నా. ఋషి యజ్ఞం కూడా అంటే మామూలుగా గురుయజ్ఞం, గురువులు ఎవరైతే ఇప్పుడు ఋషులు ఉంటారమ్మా. ఋషులు అంటే ఇప్పుడు సైంటిస్టులు కూడా ఋషులే. ఋషులు అంటే ఎవరు? ఒకే టాపిక్ మీద, ఒక సబ్జెక్ట్ మీద పూర్తిగా కేంద్రీకృతం ఉన్న వాళ్ళు ఋషులు. ఇప్పుడు ఉన్న సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు ఋషులే. వాళ్ళ లాభాపేక్షలు ఉందా వాళ్ళ ఏమన్నా? ఉండదు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి బుద్ధిని కుశాగ్ర బుద్ధిగా మలుస్తారు. కుశాగ్ర బుద్ధి అంటే ఏంటి? పదును. కుశాగ్ర, కుశము అంటే తెలుసు కదా, గడ్డి పోచ. అగ్రం ఎలా ఉంటుంది? పదునుగా ఉంటుంది. గడ్డి కోయాలంటే పైన కోసామంటే చెయ్యి కోసుకుపోతుంది, చెయ్యి కోసుకుంటుంది. కింద వేళ్లతో దాకా తీయాల్సింది తప్ప దాన్ని పట్టుకుంటే పోతుంది. అంత పదునైనటువంటి బుర్ర ఎవడుకుంటుందో వాడు ఋషే. అంతే, వాడికి ఏముండదు. సపోజ్ వాడు పెద్ద పేటెంట్ కనిపెడతాడమ్మా, ఆ పేటెంట్ కనిపెట్టిన తర్వాత అది ఎవడో వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటాడు, అదే గవర్నమెంట్ తీసుకుంటుంది, ప్రొడక్షన్ మొదలు పెడతారు, బోల్డ్ డబ్బులు వస్తాయి, కోట్లు వస్తాయి. కానీ సైంటిస్ట్కి ఏమన్నా దానికోసం ఏమైనా చేశాడు? అతను చేయడు. సైంటిస్ట్ అంటే అంతే, వాడికి భగవంతుడు ఏదైతే ధోరణి ఇచ్చాడో ఆ ధోరణిలో ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. మన ఋషులు కూడా మనం చెప్పినట్టుగా అపౌరుషయాలు, వేదాలు అంటే ఎవరు కూడా చెప్పింది కాదు. వాళ్ళ యొక్క స్థితిలో ఒక ధ్యానముద్రలో భగవంతునే స్మరించుకుంటూ ఉంటే స్మరించగా ఏమిటి నేతి ఇది కాదు అనుకుంటూ వాళ్ళు అలా ధ్యానముద్రలో అలా ఉండిపోయినట్లయితే అప్పుడు వాళ్ళకి వెలుగు కనిపించి ఆ వెలుగులో వాళ్ళకి ఇవన్నీ వినిపించాయి. ఈ శబ్దాలు, ఈ మంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళకి రావడం జరిగినాయి. అండ్ ఋషులు అది వాళ్ళని కూడా మనం జప్తి తెచ్చుకుంటూ వాళ్ళకి కూడా మనం చేయాలన్నమాట. అది అంటే జీవులకు అవయవములన్నీ సూక్ష్మ శరీరం నుంచి ఏర్పడుతున్నాయి కదా. సూక్ష్మ శరీరం అంటే కారణ శరీరం. మన కారణ శరీరం వల్లే మనకి ఈ రూపం వచ్చింది ఇవాళ, అంతే కదా. ఈ సూక్ష్మ శరీరం జీవాత్మ వల్ల కలుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జీవాత్మ వల్ల వస్తుంది. జీవాత్మకి ఆత్మకి తేడా ఏమిటి? జీవాత్మకి ఆత్మకి తేడా ఏంటి? శరీరంలో ఉంటే జీవాత్మ, కరెక్ట్. పంచభూతాల్లో ఉన్న జీవాత్మ. ఏమిటి కారణం? ఈ జీవాత్మ నుంచే మనకి సూక్ష్మ శరీరం నుంచి శరీరం వచ్చిందమ్మా. ఈ శరీరం అనేది వచ్చింది, ఓకే. జీవాత్మ నుంచి వచ్చింది. ఇది జీవాత్మ వల్ల ఎలా వస్తుంది? ఆత్మ అంటే స్వచ్ఛమైంది ప్లస్ కారణ శరీరం. అది దానికి కారణాలు అట్టుకున్నాయి.
ఆత్మ ప్లస్ కారణాలు, కారణ శరీరం ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆత్మ ప్లస్ ఆత్మ స్క్రీన్ అనుకోండి, తెల్ల గోడ అనుకోండి, అంతే. దానిపైన మీరు వేసిన బొమ్మ ప్రింట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అది ఏమైంది, గోడ అవ్వదు, తెల్ల గోడ అవ్వదు, ఏదో అక్కడ ఏదైతుందో అదే కనిపిస్తుంది మీకు. ఇప్పుడు దానికన్నా తెల్లదనం గోడ మీకు కనిపించదు. అలాగే ఆత్మ కూడా, ఆత్మ మీద కూడా ఒక ప్రింట్ వేసేసాం మనం, అది జీవాత్మ కూర్చుంది. ఈ జీవాత్మ ఏం చేస్తుంది, ఒక మనసు నాన్న సూక్ష్మ శరీరం లోకి వచ్చేస్తుంది. సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, వీటిలోకి వచ్చేస్తుంది. ఎందుకని అదే కదా మనం ఆడించాలంటే ఇది బాడీని తనకు అనుగుణంగా, తన కోరికలకు అనుగుణంగా అది ఆడిస్తూ ఉంటుంది. జీవుడు నేను అనే పరమాత్మ చుట్టూ అహంకారం అనబడి పొర ఏర్పడటం వల్ల కలుగుతున్నాడు. అది అప్పుడు నేను అన్నది వాళ్ళలో పుడుతుంది. ఆ నేను అన్నది ఎవరు, పరమాత్మే. పరమాత్మే. ఎప్పుడైతే మనం అనుకున్నాక మొదట్లోనే చాలా సంతోషం. మనం విష్ణు సహస్రాలు మొదట్లోనే చెప్పుకున్నాం, నాలో ఏదైతే అహంకారం నేను అని అంటుందో అది నేను కాదు, అది పరమాత్మని ఎవరైతే గ్రహిస్తారో, ఆ నేనుని పరమాత్మ, ఇది పరమాత్మే అని ధ్యానం చేస్తారో వాళ్ళు ఎప్పుడూ ఆత్మజ్ఞానంలో ఉన్నట్టే లెక్క, వాళ్ళ ఆత్మను దర్శించినట్టే లెక్క. ఎందుకని ఆ నేను అన్న దాంట్లో వాళ్ళు ఈ శరీరం అన్న భావన వాళ్ళకి రావటం లేదు. ఈ నేను అన్నది పరమాత్మే అన్నటువంటి దివ్య భావన కలుగుతోంది, దివ్య భావన కలుగుతోంది. ఆత్మతో వచ్చేది దివ్య భావన, శరీరంతో వచ్చేది దోష భావన. ఈ దోషాల వలన మనకి దివ్యత్వం అన్నది లోపిస్తుంది. పరమాత్మ జీవులకు అవయములను సహజంగాను సమానంగాను సంకల్పించుచున్నాడు. ఏ జీవికి కూడా పరమాత్మ పూర్తిగా ఇస్తాడు కానీ అవయవాల్ని, అంగ లోపాన్ని ఇవ్వడు. అదేమిటండి, చాలామంది పుట్టుకతోనే అలా ఉంటారు ఇలా ఉంటారంటే అది ఆ కర్మ, మనసు పడే పొరలు. కారణ శరీరం ఎప్పుడైతే సూక్ష్మ శరీరం కోసం చూసారా చేస్తున్నప్పుడు అది దానిలో ఉన్న మచ్చలు, దానిలో ఉన్న అవగుణాలు అవన్నీ కూడా ఆ శరీర అంగాన్ని, ఆ దివ్యాంగాన్ని మన పూర్ణ రూపం కాకుండా అంగవైకల్యంతో జన్మించడం జరుగుతుంది. అది భగవంతుడు ఇచ్చింది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నది. భగవంతుడు మనలో ఉండే నేను అనేటువంటి భావన, ఈ రెండు ఒకటే అనుకున్నప్పుడు మనం ఎప్పుడు పూర్ణత్వంతోనే ఉంటాం కానీ అంగవైకల్యంతో ఉండము. కానీ బాహ్యంగా కొంతమంది అంగవైకల్యంతో ఎందుకు ఉంటారంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి వైకల్యం, ఆ జీవాత్మలో ఉన్నటువంటి వైకల్యం ఒక అంగం ద్వారా బయటపడుతుంది, ఒక అంగవైకల్యం ద్వారా బయటపడుతుంది. ఎందుకంటే ఆ అంగవైకల్యంతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతి, ధోరణి అంతా మారిపోతుంది కదమ్మా. అందరూ పూర్ణపురుష మాట ఉన్నట్టుగా అతను వాళ్ళ మనసు ఉండదు. ఏదో రకరకాలుగా బాధగా ఉంటే పర్వాలా, బాధ అన్నది మంచిదే. బాధ వలన ఎప్పుడు కూడా పశ్చాత్తాపం కింద మారుతుంది, ఈర్ష్య కింద మారుతుంది, అసూయ కింద మారుతుంది, కసి కింద మారుతుంది, ఈ రకరకాలుగా మారుతుంది వాళ్ళ యొక్క మైండ్. ఏది సాధించాలని చెప్పి వాళ్ళు సాధిస్తారు. అంటే ఏదో అందరితో పాటు అంటే మంచిదే భావన, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈర్ష్యకు లోనవ్వకుండా ఉండాలి, మళ్ళీ అసూయకు లోనవ్వకుండా ఉండాలి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనవ్వకుండా ఉండాలి. ఎవరో కొద్దిమంది మాత్రమే అలా ఉంటారు. వాళ్ళ మనసును జయిస్తే తప్ప అది సాధ్యం కాదు. అంగవైకల్యం అంటే ఏదో కన్ను, ముక్కు, చెవి లేని వాళ్ళు అనుకోవద్దు. మనుషులు కూడా మన మనసు కూడా ఒక అంగమే, మనసు కూడా అంగమే కదమ్మా. మానసిక వైకల్యం అంటాం. మానసిక వైకల్యం అంటే మన ఉద్దేశం ఏంటంటే వాడు మనం చెప్పేది గ్రహించట్లేదు, అది వేరే విషయం. మనం కూడా ఏమనుకుంటాం, ఏమిటో నాకు ఇలా వచ్చింది ఈ జన్మ, నేను ఇలా అయిపోయాను, ఇలా కాకుండా ఇంకోలా పుట్టుంటే అనుకుంటున్నామంటే నువ్వు వైకల్యంతో బాధపడుతున్నట్టే లెక్క. నీ మనసు వైకల్యం అయిపోయింది. కాబట్టి అలా కూడా ఆలోచించకూడదు. అర్థమైందమ్మా? అట్లా ఎవరైతే ఆలోచించుకుంటారో అదే పూర్ణత్వం, అది అవ్యంగ అని. ఇప్పుడు కుదురుతుంది అంతా కూడా. ఇప్పుడు అవ్యంగ అన్న పరమాత్మ గుణం మనలో రావడానికి వీలవుతుంది. మనం ఎప్పుడు కూడా పూర్ణంగా ఆలోచించాలి. ఎక్కడా కూడా మనకు లోపం ఉన్నట్టు కానీ దోషం ఉన్నట్టు కానీ ఎప్పుడు కూడా మనం భావించకూడదు. ఎందుకంటే నేను అనేటువంటి నాలో ఉన్నటువంటి భావన పరమాత్మే. కాబట్టి నాది అన్నది ఏదీ లేదు, అంతా కూడా పరమాత్మదే అన్న భావన మీలో ఎప్పుడైతే కలుగుతుందో విశాలం అయిపోతుంది మీలో ఉన్నటువంటి భావన. ఎప్పుడైతే విశాలంగా అయిపోతుందో మీ మనసు, ఇంకా మీకు అది లేదు, ఇక్కడ ఇరుగ్గా ఉంది, అది లేదే, ఇది లేదే అన్న భావన మీకు కలగదు. ఆ ఇరుకు భావన ఉండదు, విశాలంగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది.
వేదాంగ. వేదాంగ అంటే వేదానికి 6 అంగాలు ఉంటాయంటారమ్మా, తెలుసు కదా. వేదానికి 6 అంగాలు అంటారు. ఒకటి ఏమిటి? ఛందస్సు, కల్పము, వ్యాకరణము, శిక్ష, జ్యోతిషము, నిరుక్తము. రాసుకుంటే రాసుకోండి. వేదాంగాలు అంటారు వీటిని. ఛందస్సు, కల్పము, వ్యాకరణము, శిక్ష. శిక్ష అంటే శిక్షణ అన్నమాట. శిక్షణ అన్న ఒకటే. శిక్ష, జ్యోతిషము, నిరుక్తము. నిరుక్తం అంటే డిక్షనరీ. అంటే వేదాల్లో ఉన్నటువంటి పదాలు కానీ వాటి యొక్క అర్థాలు అన్నమాట. వాటి అర్థాలు, మీనింగ్ ఎలా తెలుసుకోవాలనే దానికి ఆ శబ్దాల యొక్క అర్థాలు అన్నమాట. వేదాల్లో ఉన్నటువంటి శబ్దాలు ఎలా అయితే ఉన్నాయో ఆ శబ్దాలకి ఉన్నటువంటి అర్థాలు చెప్పేది నిరుక్తము. వీటన్నిటిని వేదాంగాలు అంటారమ్మా. ఈ వేదాంగాలన్నీ కూడా నేనే. అది అంటే ఒక క్రమం, ఒక కాలం. ఒక వ్యాకరణం అంటే ఏంటమ్మా? ఒక క్రమం. ఒక క్రమంలో చెప్తేనే దాని యొక్క అర్థం వస్తుంది బయటికి. ఇష్టం వచ్చినట్టు రాస్తే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి భావం వస్తుందా? అర్థం కాదు. ఆ గ్రామర్ లాగా. ఎగ్జాక్ట్లీ గ్రామర్ అని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అది యాక్చువల్గా వ్యాకరణం అనమాట. అది కరణము, వ్యాకరణము అంటే సరైనటువంటి క్రమంలో చేసేది అని అర్థం. జ్యోతిషము అంటే వెలుగు నుంచి వచ్చే వైభవాలు. అంటే సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుంచి ఏ రకంగా మనకి వెలుగు ప్రసారం అవుతూ ఉంది, గ్రహాలకు ఏ రకంగా అది వస్తుంది, దాన్ని బట్టి మనకి రకరకాల ఆ వెలుగు అన్ని గ్రహాల మీద వెళుతూ ఉంటుంది కదమ్మా. ఆ గ్రహాల మీద వెలుగు యొక్క పరిస్థితి ఇవన్నీ కలిపి మనకి జ్యోతిషం అని చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు ఖగోళ శాస్త్రం అయిపోయింది. ఖగోళ శాస్త్రం కాదు, జ్యోతిష శాస్త్రం అంటారు. ఆ జ్యోతిష శాస్త్రానికి మన వాళ్ళు చెప్పే మన చెయ్యి కాదు, ఈ మన నక్షత్రాలే చూసి చెప్పేదానికి చాలా తేడా ఉందమ్మా. ఈ జ్యోతిష్ శాస్త్రం కాదు. ఈ జ్యోతిష్ శాస్త్రం వేదాల్లో చెప్పే జ్యోతిష్ శాస్త్రం వేరు. అది ఖగోళ మొత్తానికి, సృష్టి మొత్తానికి చెప్పినటువంటి జ్యోతిష శాస్త్రం. అంతేగాని గ్రహణాలు అట్లాగే అలాగే దేవతలందరూ ఏ రకంగా ఉంటారు అంతవరకే తప్ప ప్రకృతి యొక్క ప్రకృతి ప్రళయాలు కావచ్చు అవి చెప్పగలుగుతారు. కానీ ఇండివిజువల్గా ఏదో నీకు ఇట్లా జరిగిపోతుంది ఎలా జరిగిపోతుంది అన్నది అది ఎవరి శాంతి కోసం అంతే, మన తృప్తి కోసం. తృప్తి అయిన పర్వాలేదు, అది చెడు చెప్తారు. అక్కడి నుంచి వీళ్ళకి ఇంకా వాళ్ళ మనసులో పిచ్చెక్కిపోతాయి అన్నమాట. చెడుకి ఇంకేం లేదమ్మా, భగవంతుడు దేవతల్ని ఆశ్రయించడమే, ఏమీ ఉండవు. దేవతలు కూడా చిన్న అనుకున్నాం కదా, అన్ని దేవతలను పక్కన పెట్టి సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటే చాలు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇలాంటివి చేసుకుంటే కొంత ఉపశమనం జరుగుతుంది. అసలు పరమాత్మ దగ్గరికి వెళ్తే కాలం, కర్మ, మాయ ఈ మూడు ఏమీ చేయలేవు, ముట్టుకోలేవు. కాలం కానీ, కర్మ కానీ, మాయ కానీ. కర్మ ఇలా అయిపోయిందండి అంటారు, ఏం చేయలేదు. మాయ అండి అంతా అంటారు, ప్రకృతి అండి ఏం చేయలేదు. కాలం అండి, కాలం కలిసి రాలేదంటారు, అది కూడా ఏం చేయలేదు. నేను ఎప్పుడు ముందుగా తీసుకెళ్తుంటుంది కానీ ఉద్ధోగతికి మధోగతికి నేను ఎప్పుడు పడేయదు. ఎప్పుడు పరమాత్మను మాత్రం నువ్వు ఆశ్రయించినప్పుడు. పరమాత్మను ఆశ్రయించకుండా మళ్ళీ వాళ్ళని వీళ్ళని ఆశ్రయించామంటేనే మనకు పొరపాటున ఎక్కడ జరుగుతాయమ్మా. పరిపూర్ణంగా శరణాగతిని పొందాలి. శరణాగతి అని తెలుసు కదా, ఎవరు శరణాగతి, అది కూడా చెప్పాడు కదా విష్ణు సహస్రనామంలో. ఏం చెప్పాడు ఆయన? శరణాగతి, నన్ను ఎవరైతే శరణం చేయగలుగుతారో నన్ను తప్ప మీరు ఎవరిని శరణు వచ్చినా ఉపయోగం లేదు. మనం ఏం చేస్తాం, మన యొక్క చిన్న చిన్న లాభాల కోసం, స్వప్రయోజనాల కోసం ఈ మధ్యలో ఉన్నటువంటి పిచ్చి మిగతా వాళ్ళందరినీ మనం చేస్తాం. వాళ్ళ కోసం ఎంతో త్యాగం చేస్తాం, జీవితాన్నే త్యాగం చేసేసి నేను చాలా ఇది చేశానండి, నేను చాలా మంచిగా ఉన్నానండి, చాలా మంచివాళ్ళని నేను ఆశ్రయించానని అంట. వీళ్ళు ఎవరిని ఆశ్రయించినా నీకు ఉపయోగం లేదు. భగవంతుడిని ఆశ్రయించి నీ కర్తవ్యం నిర్వర్తించు. నీ కర్తవ్యం నిర్వర్తించకుండా ఆశ్రయిస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే పరమాత్మని ఎక్కడో ఉన్నాడు, ఏదో వెలుగులా ఉన్నాడు, లేకపోతే ఎలా ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు. ఇదంతా పరమాత్మ అనుకోవట్లా నువ్వు కదా. ఎప్పుడైతే నువ్వు పరమాత్మను అన్ని చోట్ల విష్ణు సహస్రనామం కానీ, భగవద్గీత కానీ, ఆ దృశ్యాన్ని నువ్వు అనుకుంటూ కనుక నువ్వు వెళ్ళినట్లయితే నీకు అక్కడ అన్నీ కూడా అనుకూలంగా అయిపోతుంటాయి. ఒకవేళ అనుకూలం కాకుండా అవమానం జరిగినా కూడా అది నీ మంచికే. అది నీ మంచికే. ఆహా, భగవంతుడు భలే ఇచ్చాడు, నాకు మంచి బహుమతి ఇచ్చాడు అనుకోవాలి.
బాధపడకూడదు. ఎప్పుడైతే నేను అక్కడ బాధపడుతున్నాను అంటే నేను అనేది వచ్చేసింది నాలో, అహం అన్నది వచ్చేసింది. ఎందుకు బాధపడతావు? అవసరమే లేదు. బాధపడుతున్నావంటే నువ్వే సంథింగ్ ఇదనమాట. బాధపడకూడదు, పొంగిపోకూడదు. మనకి ఎక్కువ దొరుకుతుంది. బాధపడే వాళ్ళంతా ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే ఎక్కువగా పొంగిపోయే వాళ్ళే బాధపడతారు. ఎవరైతే నాకు మర్యాద జరగాలి, నాకు అభిమానం ఎక్కువ అంటుంటారే వాళ్ళందరూ బాధ ఎక్కువ పడుతూ ఉంటారు. నాకు అభిమానం ఎక్కువ, నేను అందరికీ మంచిగా చేస్తాను, నేను ఎప్పుడు ఎవరికి చెడు చేయలేదు, ఇంకే రకరకాలుగా మాట్లాడతారు వాళ్ళు. ఇంకేదేదో మాట్లాడుతున్నారు. నా సహజం, మనుషులంతా మాట్లాడే సహజమే, తప్పేమంటలా ఇందులో. కానీ వాళ్ళు దాన్ని రెడీగా ఉండాలి. దుఃఖానికి కూడా అవమానానికి కూడా సిద్ధంగా ఉండాలి. మరి దానికి సిద్ధంగా ఉండవు, దీనికి కూడా రెడీ అయిపోతావు కదా. కాబట్టి ఏది ఇచ్చినా పరమాత్మే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నా యొక్క ఆత్మ ఉన్నతి కోసం ఇస్తున్నాడు, నీకు టెస్టింగ్ కోసం ఇస్తున్నాడు. వీడు నిజంగానే వీడు నిలబడుతున్నాడా పరమాత్మ అని ఊరినే లిప్ మూమెంట్ పూజకి ఊరినే ఏదో పై శ్లోకం చదువుతున్నాడా? పరమాత్మ అనేటప్పటికి కళ్ళు మూసుకొని ఎక్కడో వెలుగును చూస్తూ కూర్చుంటున్నాడా? కాదు. పరమాత్మని అన్ని చోట్ల, అన్ని వేళలా, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని స్థితుల్లోనూ, అన్ని స్థితులలోనూ ఉన్నప్పుడే నువ్వు సరైనటువంటి శరణాగతిని పొందినట్టు లెక్క. అప్పుడే జరుగుతుంది నీ యొక్క చూపులో కానీ, నీ మాటలో కానీ, నీ యొక్క పద్ధతిలో కానీ, నీ వ్యవహారంలో కానీ ఎటువంటి దోషము తొణికిసలాడదు. ఎప్పుడైతే నీలో దోషం కనబడదో దివ్యత్వం ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తుంది. ఆటోమేటిక్గా దివ్యత్వం ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తుంది. ఎందుకని వాళ్ళలో పరమాత్మ ఉన్నాడు కదమ్మా. పరమాత్మ ఈజీగా గుర్తుపడతాడు. అట్లా ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్ చెప్పాలంటే వేదాంగాల గురించి అది చెప్పను. వేదాంగ వేదవిత్ అంటే మళ్ళీ ఆయన చెప్తున్నాడు ఏమిటి? వేదాలు ఏ రకంగా అయితే ఎవరన్నా సరే సత్పురుషులు, గురువులు వీళ్ళంతా కూడా దాన్ని విశదీకరించి భాష్యాలు రాయడం కానీ, శంకరాచార్యులు భాష్యం రాశారు కదా, అలాగే రామానుజాచార్యులు భాష్యం రాశారు. ఏమి మీద భాష్యం రాశారు? ప్రస్థానత్రయి మీద. ప్రస్థానత్రయి అంటే 3 ప్రస్థానాలు. ఏమిటవి? ప్రస్థానత్రయి అంటే ఏమిటన్నమాట? 3 ప్రస్థానాలు. ఉపనిషత్తులు పురాణాలు కదమ్మా. భగవద్గీత, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. ఈ 3టిని కలిపి ప్రస్థానాలు అంటారు. త్రయి అంటే 3. బ్రహ్మసూత్రాలు వ్యాసుడు రాసినట్టు బ్రహ్మసూత్రాలు అంటే ఒకటి శృతి ప్రస్థానం. ఈ 3టిలో 3 ప్రస్థానాలు అనమాట. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక ఆచార్యుడు అన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ 3టి మీద భాష్యం చెప్పగలిగితే వాళ్ళ సాంప్రదాయాన్ని నెలకొడతారనమాట. శంకరాచార్య ఏం చెప్పారు? అద్వైతం చెప్పారు. అద్వైతం చెప్తున్నప్పుడు అద్వైతం ఏ రకంగా చెప్పారు? ఈ 3టి మీదే బేస్ చేసుకొని చెప్పారు. ఈ 3టి మీద ప్రస్థానత్రయి. రామానుజాచార్యుడు కూడా ఈ 3టి మీద బేస్ చేసుకుని చెప్పారు. ఎవరైతే ఈ 3టి మీద కలిపేసి చెప్తారో వాళ్ళ యొక్క భాష్యాన్ని వాళ్ళు మటుకే సంప్రదాయాన్ని నెలకొల్పగలరు. తప్ప భగవంతుడే వాళ్ళు, అంటే సెపరేట్ ఎవరో కాదు. భగవంతుడే ఆ రకంగా వచ్చి రకరకాలుగా వాడి భాష్యం చెప్తూ తన దానికి ఒక్కొక్క కాలమాన పరిస్థితులు బట్టి ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పుతూ ఉంటారనమాట. అది అంతేగాని అది తప్పు, ఇది చెడు, ఇది రైట్ అనకూడదమ్మా. అది ఆ కాలమాన పరిస్థితులు బట్టి ఆ భాష్యాన్ని ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ 3టిని కూడా 3 ప్రస్థానాలు అని చెప్పాం కదా. అంటే శృతి ప్రస్థానం, స్మృతి ప్రస్థానం, తర్క ప్రస్థానం. ఈ 3 ఏంటంటే అన్నమాట శృతి ప్రస్థానం, స్మృతి ప్రస్థానం, 3వది తర్క ప్రస్థానం. ప్రస్థానం అంటేనే ఇది మన ఎట్లా చెప్పాలంటే దాన్ని ఓ మార్గం లాంటిది. ఎగ్జాక్ట్లీ ఓ మార్గం అనుకోండి. ప్రస్థానం అంటే ఒక మార్గం అనుకోండి. తర్క వస్తుంది ఏంటి? శృతి అంటే ఏంటి? శృతులు అంటే వేదాలు అంటే మనిషి రాయనిది ఎవరు వారికి రాసిన రాయనిది అపౌరుషయాలు ఏదైతే ఉన్నాయో అది శృతి. అంటే ఉపనిషత్తులు శృతి కింద వస్తాయి కదా, శృతులే కదా. కాబట్టి అది శృతి ప్రస్థానం ఒకటి తీసుకుంటారు. శృతి ప్రస్థానం అంటే ఉపనిషత్తులు అంటే వేదాల యొక్క ఆఖరి భాగం జ్ఞానకాండ కదా. కర్మకాండ, జ్ఞానకాండ 2 ఉంటాయి ఇందులో వేదాల్లో. ఈ ఉపనిషత్తులు జ్ఞానకాండ కింద వస్తాయి. కాబట్టి జ్ఞానం అంతా ఇందులో ఉంటుంది. మిగతాదంతా వేదాలన్నింటిలో కూడా కర్మకాండ నడుస్తూ ఉంటుంది.
కదా. బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఇవన్నీ ఉంటాయి. అరణ్యంలో పూజలు చేసేటువంటి ఆహారాలు అరణ్యకాలని మంత్రాలు చెప్తూ, బ్రాహ్మణాలు అంటే మన యజ్ఞయాగాలు చేసే పద్ధతులు ఇవన్నీ అందులో ఉంటాయి. మనకి జ్ఞానకాండ తీసుకుంటారనమాట. అంటే ఏమిటది? ఉపనిషత్తులు. దాన్ని ఏమన్నాం? శృతి ప్రస్థానం. రెండోది స్మృతి ప్రస్థానం. స్మృతి అంటే జరిగిన భగవంతుడు లీలల ద్వారా, భగవంతుడు చెప్పిన ద్వారా రాయబడింది, జ్ఞాపకం తెచ్చుకొని చెప్పబడ్డది, దాన్ని స్మృతులు అంటారు. అవన్నీ కూడా భారతము, రామాయణము, భాగవతం ఇవన్నీ కూడా స్మృతుల కింద వస్తాయి. స్మృతుల కింద వస్తాయి. వాల్మీకి, వ్యాసుడు రాసినటువంటి లిఖించబడిన జరిగినవే సంఘటనలే లిఖించబడినవి స్మృతులు అంటారు. వాటిని జరిగిపోయిన దాన్ని జరుగుతున్నప్పుడు రాశారు వాళ్ళు. మన ఆ స్మృతి మనం ఇప్పటికీ నడుస్తుంటుంది. ఇప్పటికి కూడా అది నడుస్తుంది. భగవద్గీత ఎప్పుడు రాసినా కూడా ఇప్పటికి కూడా అప్పుడు ఎంత స్వచ్ఛమైంది, కరెక్ట్గా అది దాని యొక్క ఇది ఉందో ఇప్పుడు కూడా అంత స్వచ్ఛమైంది, అందులోనే ఉంది, యథార్థం అలాగే ఉంది. అది స్మృతి ప్రస్థానంగా భగవద్గీతను తీసుకుంటారు. మూడోది తర్క ప్రస్థానం. తర్కం, లాజిక్ అనమాట. ఇప్పుడు మనుషులందరికీ లాజిక్లో ఉంటారు కదా, ఎంత చేసినా కూడా లాజిక్, ఇది నా లాజిక్ అందట్లేదండి, నా తర్కానికి అందట్లేదండి అంటారు అనమాట. కాబట్టి తర్కానికి బ్రహ్మసూత్రాలు తీసుకుంటారనమాట. అది తర్క ప్రస్థానము. అర్థమైందమ్మా? ఈ మూడి ప్రస్థానాలు కలిపి ప్రస్థాన త్రయము అంటారు. ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా చెప్పగలగాలి వాటికి. తెలిసిందా? శృతి ప్రస్థానము, స్మృతి ప్రస్థానము, తర్క ప్రస్థానము. అది ఈ మూడింటి ద్వారా మీరు ప్రూవ్ చేయగలగాలి మీ యొక్క భాష్యాన్ని. ఇప్పుడు శంకరాచార్య ఉన్నారు, ఆయన అద్వైతం ప్రపోజ్ చేశారు. లాజిక్ అమ్మా, బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాల్లో చిన్న చిన్న ప్రస్థాన త్రయం. త్రయం త్రయం అది శంకరాచార్య అద్వైతం చెప్పారు ఆయన. ఆ సమయంలో చెప్పాల్సిన అద్వైతం ఈ మూడింటి ద్వారా చెప్పాల్సిందే. ఏ సంప్రదాయం నెలకొల్పినా, ఎవరు నెలకొల్పినా ఈ మూడింటి ద్వారా చెప్తేనే అది నిలబడుతుంది, సంప్రదాయంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. తప్ప మిగతా సంప్రదాయం కింద ఉన్నా కూడా అది వెళ్ళిపోతాయి, ఎంతకాలం ఉండవు. అది అందుకని మనం ఏదైనా సంప్రదాయాన్ని మనం తీసుకునే ముందు మనం గమనించాల్సింది వీటి మీద ఆధారంగా ఉందా లేదా ఆ సంప్రదాయం, ఈ మూడింటి మీద ఆధారమై ఉందా లేదా. ఇందులో భాగవతం రాదమ్మా, భాగవతం రాదు. అది అర్థమైంది కదా. భగవద్గీతే వస్తుంది అంతే, మిగతా ఏవి రావు. ఈ మూడు త్రయాల్లో భగవద్గీతే. అవి పురాణాలు అవి నడుస్తుంటాయి, అవన్నీ ఓకే, ఇవి సప్లిమెంటరీస్. కానీ ఈ మూడింటి మీద బేస్. ఎందుకని? భగవంతుడు చెప్పింది భగవద్గీత ఏమో, శృతి ప్రస్థానం అది భగవంతుడు చెప్పిన వేదం. మూడోది వ్యాస మహర్షి డైరెక్ట్గా రాసినట్టు బ్రహ్మసూత్రాలు. బ్రహ్మ అంటే ఏంటి? భగవంతుడు, అక్షర బ్రహ్మని మనం చెప్తాం ఇందులో, ఆయన అనమాట. ఆయన గురించి సూత్రాలు, ఈ సృష్టి మొత్తం ఎట్లాగా ఉంది మొత్తం ఆ సూత్రాల మీద ఒక క్వశ్చన్ ఆన్సర్ ఉంటాయి అన్నమాట. అది చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఆన్సర్ ఉంటుంది. ఈ మూడింటి మీద బేస్ చేసుకొని ఆయన రాశారు. ఎవరు? శంకరాచార్యులు, తర్వాత రామానుజాచార్య విశిష్టాద్వైతం ప్రపోజ్ చేశారు. అలా మిగతా వల్లభాచార్యుడు కానీ వీళ్ళంతా కూడా అలాగే కొంతమంది అలా వచ్చారు. కానీ మధ్యలో కొన్ని అవేమి లేకుండానే వచ్చేసినాయి చాలా సంప్రదాయాలు. అందుకని అవి నిలబడవు జనరల్గా. అట్లా ఇవి మన స్వామినారాయణ సంప్రదాయం కూడా ఇవి బేస్ చేసుకుని, ఈ మూడు బేస్ చేసుకుని భాష్యం కూడా రాశారు. ఇప్పుడు అక్షర పురుషోత్తమ దర్శనం. వీళ్ళది ఏంటంటే అక్షర పురుషోత్తమ దర్శనం. దర్శనాలు అంటారు వీటిని. దర్శనం అంటే ఏంటంటే వాళ్ళు దర్శించింది ఏమిటి, వాటి ద్వారా వాళ్ళు దర్శించినటువంటి అమూల్యమైన విషయం ఏమిటి, పరమాత్మ గురించి. దర్శనం వేరమ్మ. దర్శనం అన్నది అది ఆటోమేటిక్గా జరుగుతుంది, భగవంతుడి కృపలో జరగాల్సింది తప్ప మన వల్ల రాదు. అది గ్రహించడం వేరు. గ్రహింపు అన్నది మనసు వరకే, ఆత్మకి వెళ్ళదు. ఇది ఆత్మ ద్వారా దర్శిస్తారు వాళ్ళు. ఆత్మదర్శనం ముందు అవుతుంది వాళ్ళకి. ఆత్మదర్శనం అయిన వాళ్ళే వీటిని దర్శించగలరు. అంటే వాళ్ళ ఆత్మను వాళ్ళు చూసుకోగలుగుతారు. మనం చూడగలం మన ఆత్మని, మన మనసునే చూడలేం కదా. వాళ్ళ ఆత్మను కూడా చూస్తారు, వాళ్ళ మనసుని కూడా చూస్తారు, ఆత్మని చూస్తారు. ఆత్మను చూస్తారు, మనసును చూస్తారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా మనకి దర్శనాలు అవుతాయి, మనకి దర్శనం అవ్వదు. అందుకని వేదాంత దర్శనం అంటారు ఇవన్నీ కూడా. ఆ దర్శనం ఎవరైతే రాశారో ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క దర్శనం చేస్తుంటారు. దాన్ని పద్ధతి ఫాలో అవుతూ పరమాత్మని చేరుకుంటాం అన్నమాట. అది కవి అన్నారు కదమ్మా చివరిలో. కవి అంటే మన ఉద్దేశం ఏమిటి? కవిత్వాలు రాసేవాడు, అది కవి కాదు. అది కవి అంటే కొత్తగా ఏదైనా సృష్టించేవాడు అని అర్థం. కొత్తగా ఏదైనా చేస్తున్నాడు కవి అంటారు. మనం ఏంటంటే అదే ఇదేంటి మన కవి ఏంటంటే ఇది సంస్కృత వాంగ్మయం. సంస్కృత వాంగ్మయంలో కవి అంటే కవితలు రాసేవాడు, కథలా అంటే కవి అంటాం.
అన్నీ తెలిసినవాడు కవి. కల్పించుకొని ఏదో రాస్తూ ఉంటాడు, అంతే కదా. కవితలు రాస్తుంటాం కదమ్మా మనం, ఆయన కల్పించి ఊహించుకొని ఏదో రాస్తూ ఉంటాడు, అది కవి అమ్మ. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇదేంటిది, ఏ వాజ్మయం ఇది మనం మాట్లాడుకుంటుంది వేదవాంగ్మయం. వేదవాంగ్మయం ప్రకారం కవి ఏంటంటే, ఆ కవి అంటే అల్లేవాడు అని. కవితలు అల్లుతాడు అంటారు కదా, అలాగే కవితలు అల్లుతాడు. ఇక్కడ కవి కూడా అంటే ఏంటంటే ఈ వేదం ద్వారా అల్లేవాడు పరమాత్మ నేనే. అంటే వేదం ద్వారా ఇవన్నీ వచ్చినాయి కదా. ఎలా వచ్చింది? ఫస్ట్ నుంచి ఓం అనే నాదం వచ్చింది, దాని ద్వారా శబ్దం నుంచి ఏమొచ్చింది? శబ్దం తర్వాత మీకు ఇది వచ్చింది, వాయువు వచ్చింది, వాయు తర్వాత తేజస్సు వచ్చింది. అలా అన్నీ పంచభూతాలు రావడం జరిగింది, తర్వాత రూపాలన్నీ వచ్చాయి అట్లా. కాబట్టి ఈ శక్తి నాదే అన్నాడు అనమాట. కాబట్టి నేను కవిని అన్నాడు. కవి అంటే ఆయన ఏదన్నా కల్పించుకోగలడు, ఏదన్నా చేయగలడు, అది. కాబట్టి ఆయన ఊహ ప్రకారం జరుగుతోంది, ఆయన కల్పన ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది. మరి నా గురించి ఆయన కల్పించుకోవట్లేదండి అనొద్దు. అది ఆయన దృష్టిలో మనం ఉన్నాం కానీ మన దృష్టిలో ఆయన లేడు, అది బాధ. అదే కరెక్ట్, ఆయన దృష్టిలో మనం ఉన్నాం కానీ మన దృష్టిలో ఆయన లేడు. ఆయన చూడట్లేదని మనం అనుకుంటాం. మన చూపే ఆయన అనే సంగతి మనం మర్చిపోయాం. మనల్ని చూడట్లేదని మనం అనుకుంటాం ఆయన్ని, కానీ ఆ బాబు అసలు నేను చూస్తున్నవాడే ఆయన బాబు, నేను లేను ఇక్కడ, ఈ చూసేదే ఆయన, ఈ చూపే ఆయన అన్న భావన మీలో కలిగినప్పుడు ఈ కళలో ఉన్న దోషాలన్నీ పోతాయమ్మా. ఆ కళలో ఉన్న దోషాల ద్వారా మనసులో ఉన్న దోషాలన్నీ పోతాయి. ఎప్పుడైతే అవి పోతాయో యూ విల్ హ్యావ్ వెరీ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్. ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. ఎంత డిస్టర్బ్ చేద్దామని ట్రై చేసినా పక్కన వాడు హనుమంతుడిని ఎలా ఊపేసాడు, నా వల్ల కాదు, ఎలా వెళ్ళిపోతాడో హనుమంతుడు తోకబట్టుకొని అట్లాగా ఆడు వెళ్ళిపోతాడు తప్ప వీడు మటుకు దేనికి డిస్టర్బ్ కాడు. నెక్స్ట్ లోకాచక్షః సురాచక్షః ధర్మాచక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహः చతుర్ద్రంష్ట చతుర్భుజः. టూకీగా చెప్పాలంటే పరమాత్మకు లోకములకు అధ్యక్షుడిగా, దేవతలకు అధిపతిగా, ధర్మము నిర్వాహకునిగా, మరియు సాధింపబడినది మరియు సాధింపబడవలసినదిగా 4 స్థితులుగా వ్యక్తమయ్యేవాడిగా, 4 వ్యూహాలుగా తెలియబడేవాడిగా, 4 కోరలు కలవాడిగా, 4 భుజములు కలవాడిగా ధ్యానము చేయాలి. బొమ్మ బాగుందండి చూడడానికి అనుకోవద్దు, బొమ్మ కాదు తాత్పర్యం ఇప్పుడు చూద్దాం. ఏం చెప్తున్నాడు? లోకాచక్షః అంటే ఏమిటి? అంటే మొట్టమొదటి గ్రహించాల్సింది ఏమిటి? ఎంటైర్ పరమాత్మ సృష్టిలో లోకాలు ఉన్నాయి అన్న విషయం తెలుసుకోవాలి. పరమాత్మ సృష్టిలో లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నిటికీ అధ్యక్షుడు ఆయనే. ఎలాగైతే ఈ ఎంటైర్ రాష్ట్రం, మన యొక్క దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి సీఎం గవర్నరు ఉన్నా కూడా దీనికి దేశాధ్యక్షుడు ఒకడే ఉంటాడని ఎలాగని మనకు అర్థమవుతూ ఉంటుందో మన సాంఘిక శాస్త్రం ప్రకారంగా, అదే రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడి సృష్టిలో లోకాలు ఉన్నాయి, అది వాడన్నిటికి కూడా అధికారి పరమాత్మే. సురాచక్షః మరి సురులు అంటే దేవతలు, వాళ్ళకు కూడా అధిపతి ఆయనే. ఈ ఎంటైర్ సృష్టిలో జరిగే ప్రతి కర్మ పరమాత్మే చేస్తున్నాడు, కానీ పరోక్షంగా ఎవరి ద్వారా చేస్తున్నాడు? దేవతల ద్వారానే కదా. అంతే కదమ్మా. ఒక్కొక్క లోకానికి ఒక దేవత, అంటే వాడు హెడ్ అనమాట. అక్కడికి హెడ్ అంటే వాడు అధ్యక్షుడని కాదు, అక్కడ అక్కడ ఇన్ఛార్జ్ అంతే. వాడికి కొన్ని రైట్స్ ఇచ్చారనమాట. పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాం కదా మనం, ఫలానా వాడు సంతకం పెడితే ఆస్తాడికి వెళ్ళిపోతుందని. అలాగే వీడికి కూడా కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది.
అయ్యా నువ్వు యమధర్మరాజువా, ధర్మం ఎట్లా ఉందో చూసుకో. యమధర్మ అంటే యమ అంటే నియమాలు ఫాలో అవుతున్నారా లేదా, నియమధర్మరాజు యాక్చువల్గా చెప్పాలంటే అది నియమధర్మరాజు అనమాట. అంటే నియమాలు సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా. అయ్యా వీడు మనిషిగా పుట్టాడండి, ఫలానా కాలంలో పుట్టాడు, ఫలానా పద్ధతిలో పెరిగాడు, ఫలానా పద్ధతిలో ఈ పనులు చేశాడు అంటే అన్ని నియమాలు ఫాలో అయ్యాడా అని చెక్ చేస్తాడు. ఎవరు? ఈయన యమధర్మరాజు, ఆ యమలోకం అధిపతి చేసి. అంటే యమలోకానికి అధిపతి కాదు ఆయన, మొత్తానికి జీవులందరికీ అధిపతి. కాకపోతే యమలోకానికి స్పెషల్ ఇన్ఛార్జి. యమలోకం ఎందుకంటామంటే నియమాలు ఎవరైతే తప్పుతారో వాళ్ళని అక్కడ పడేస్తాడు. నియమాలు బాగా ఫాలో అవుతున్న వాళ్ళని ఆయన, అదే యమధర్మరాజు మిమ్మల్ని చక్కగా దగ్గరికి చేయబట్టుకొని, ఇటు కాదులే అయ్యా నువ్వు ఇటు రావాల్సిన పని లేదు, ఇలాగ నీకు మంచి మార్గం ఇటు ఉంది, నీకు కంగారు పడమాక, నీకు సంబంధం లేదులే అని చక్కగా మంచి ఒక మంచి అగ్ని మార్గంలో మనల్ని పంపిస్తాడు. వైష్ణవ భక్తుడిగా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. అలాగే ఇంద్రుడు ఉన్నాడు స్వర్గాధిపతి, అలా వరుణుడు ఉన్నాడు. ఇట్లా ప్రతిదానికి ఒక అధిపతి ఉంటారు. కానీ అవన్నీ కూడా వీళ్ళందరికీ అధ్యక్షుడిని మళ్ళీ నేనే అని చెప్పడం జరిగింది. అక్కడే కదా విర్రవీగుతారు కదా లోకంలో అధ్యక్షులు కూడా. ఎంతమంది లోకంలో ఉన్న హెడ్స్ ఏం చేశారో తెలుసు కదా, అది కేనోపనిషత్తులో చెప్తాడు. ఒక కథ ఉంటుంది, కేనోపనిషత్తు తెలుసు కదా. ఒకసారి దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే దేవతలందరూ మా ఢిల్లీ అక్షరాలు చూపిస్తారు ఈ స్టోరీ. ఢిల్లీ అక్షరం ఎంతమంది వెళ్ళారు కానీ చూడలా, మీరు చూసారా? అబ్బే అది లాభలే, టెంపుల్ చూడడానికి అక్కడ వీడియోలో చూసి సరిపోద్ది. అది 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 కఠోపనిషత్తు, అది నచికేతుడు స్టోరీ. అబ్బే అది అసలు అది చూసినట్టే కాదమ్మా. మీరు టూరిస్ట్ వాళ్ళతో వెళితే వాళ్ళు చేసే పని అదే, రెండు టైం అయిపోయింది, బస్ ఎక్కండి అంటాడు. అది ఆ ట్రిప్పులు ఉపయోగంలే. మీరు వెళ్ళాలి, పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడ ఉండాలి. అబ్బే అది మీరు చెప్పేది కొంచెం ముందు తెలుసుంటే చక్కగా అన్ని సరే. మీరు వెళ్తే అక్కడ ఏం జరుగుతుంటేమో పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రికి 9 o'clock 8:30కి షో ఉంటుంది, సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది, లేజర్ షో, అసలు మామూలుగా ఉండదు. అందుకు అది కఠోపనిషత్తు, మన కేనోపనిషత్తులో స్టోరీ చూపిస్తారు. మీరు చూసారా? చూడలేదు. ఈసారి ఎవరు మిస్ కామాకండి, వెళ్తే దానికి వెళ్ళండి. బోట్ రైడ్ చూస్తారు. బోట్ రైడ్ చూసారా? బోట్ రైడు ఏం చూడలేదా? అది అసలు చూసినట్టే కాదమ్మా. అక్షరధామం అన్నది అది కాదు, చాలా ఉంది కాంప్లెక్స్. అమ్మో చాలా బాగుంటాయి. ఒక్కొక్క పెద్ద హాల్లో ఒక్కొక్క షో. అదే చెప్పింది, అదే చూసారా స్టోరీ? చూసారా ఈ స్టోరీ? నైట్ గోడ మీద అదే ఇది అది కేనోపనిషత్తులో స్టోరీ అనమాట. అది అందులో ఏం జరుగుతుంది, ఏం చూపిస్తారంటే ఒకసారి దేవతలకి దానవులకి ఘోర యుద్ధం జరుగుతుంది. అందులో దేవతలు గెలుస్తారు. గెలిచిన తర్వాత మనం అంటే ఏం చేస్తాం, ఇక్కడ ఏదైనా గెలిస్తే, ఎలక్షన్ గెలిచినా కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక మందు పార్టీ పెడతారు. ఊరేగింపు సరే, ఆ తర్వాత విషయం. ముందు పార్టీలు, వ్యవహారాలు, గానా బజానా ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు కూడా పెట్టుకున్నారు, దేవతలు కూడా పెట్టేసుకొని, ఆహా అసలు ఇలా బాణం వేశాను, ఇలా గత్త కొట్టాను, నేను హీరుణ్ణి, నేను సూర్యుడిని, నేను గొప్పవాడిని, ఎవడు గొప్పలా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఎవరు కూడా పరమాత్మని తలుచుకోవట్లా. అది జరిగింది ఎవరి వల్ల? ఎవరు గెలిచారు వీళ్ళు, పరమాత్మ వాళ్ళు గెలిచారు. అప్పుడు అర్థమైంది, అంటే ఇలా సజ్జనులు కూడా దుర్జనులుగా మారిపోతే కష్టం కదా. దేవతలు అంటే అర్థం ఏంటి? వాళ్ళు సజ్జనులు అని అర్థం. ఒక పద్ధతి, ఒక వ్యవహారం, మనుషులకి అన్నీ తెలిసిన వాళ్ళు, నియమాలు సరిగ్గా ఫాలో అయ్యేవాళ్ళు దేవతలు. సన్మార్గాన్ని, సత్యాన్ని చేసేవాళ్ళు దేవతలు. వీడు కూడా తయారీ ఎట్లా అని చెప్పేసి ఏం చేశాడంటే, చిన్న టెస్ట్ చేసి ఒక యక్షుడిలాగా వస్తాడు. వచ్చి గడ్డి పరక ఇలా పెడతాడు. గడ్డి పరక పచ్చగడ్డి పరక గరిక అనమాట. ఇలా పెట్టి నిలబెట్టి వాయుదేవుడు ఆడు వస్తాడు, పిలుస్తాడు అనమాట. ఏంటి మీరు అందరూ ఇదిగా ఉన్నారా, ఎంత గొప్పవాళ్ళ మీరు అంతా అని చెప్పేసి ఆ పక్కన బయట వీళ్ళందరూ పార్టీ చేసుకున్న బయట ఉన్న అతను పిలిచి, మీ వాళ్ళు ఏంటి చేసుకున్నారు లోపల అంటే, మనోడు బ్రహ్మాండంగా గెలిచారండి యుద్ధం, అందుకే పార్టీ చేసుకుంటున్నారండి. అవునా, అంత గొప్పవాళ్ళు వాళ్ళు అయితే ఒకసారి వచ్చి ఈ గడ్డి పడుతున్నాయి కలసరేమో ఒకళ్ళు రమ్మని చెప్పు ఆయన అంటాడు. ఇంద్రుడికి చెప్తారు, అయ్యా ఎవరో వచ్చాడు ఆయన, అది ఏమిటో గడ్డి పరకు తెచ్చాడు, గడ్డి పరకు మీరేం చేయలేరు అని అన్నాడు. అంటే అదే ఆడవాడని చెప్పేసి ముందు వీడిని పంపిస్తాడు. ఎవరిని? అగ్నిదేవుడిని పంపిస్తాడు. ఇళ్ళయ్యా ఏంటి అది ఏంటి చూసిరాపో అంటాడు. అగ్నిదేవుడు వెళ్ళి
ఏమిటంటాడు, ఈ గట్టిపోతుంది నువ్వేంటి అంటాడు. నేను అగ్నిదేవుడిని, నా దగ్గరికి ఏది వచ్చినా సరే భస్మం అయిపోతుంది, దేన్నైనా కాల్చి బూడి చేసేస్తాను, నా ముందు ఆగేది అసలు ఏమీ లేదు అంటాడు. అంటే అవునా, సరే అయితే మంచి గడ్డి అయినా చిన్నది దీనికి కాల్చేసి వెళ్ళిపో అంటాడు. వాడి వల్ల కాదు, తనకున్న ప్రచండ శక్తిని అంతా ఉపయోగిస్తాడు, ఏమీ కాదు. అది మీరు అక్కడ విజువల్ చూస్తే ఉంటుంది. ఏమో మీరు చూసారన్నారుగా, అసలు చాలా బాగుంటుంది. వాడు ఇంకా అర్థం కాక వెళ్ళిపోతాడు లోపలికి. ఏమైంది అంటే, నేను ఎవరో వచ్చాడు, గడ్డి పరకు పెట్టాడు, దాన్ని కాల్చమన్నా నేను కాల్చలేకపోయానంట అని చెప్పి వాయుదేవుడిని పంపిస్తాడు. నువ్వు వెళ్ళవా, దాన్ని లేపడే ఎంతసేపు ఎగిరిపోతుంది నేను చెప్పేస్తాను. వాడు వెళ్తాడు, నువ్వెవరు, వాయుదేవుడిని. అయితే నీ గొప్పతనం ఏంటంటాడు. నన్ను ఉఫ్ఫాను ఉదానంటే కొండలు కూడా కదిలిపోతాయి, అంత ఈజీ కాదు, లేపి పడేస్తాను, మొత్తం సృష్టి అంతా అటు ఇటు చల్లా చెదురు చేసి పడేస్తాను, ఉన్నదాన్ని ప్లేస్లో ఉంచున్నాను. అవునా, ఇది దీన్ని ఒకసారి లేపి వదిలి పడే అంటాడు. వాడు ఉఫ్ అంటాడు, ఏమన్నా కూడా ఇది ఇంచు కూడా కదదు. ఇప్పుడు వాడికి సిగ్గుతో లోనికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంద్రుడికి అర్థమైపోతుంది ఇది ఏదో మామూలు వ్యవహారం కాదని. అప్పుడు ఇంద్రుడు బయటకు వస్తాడు, మాయమైపోతాడు, ఉండడు. ఇంద్రుడు వచ్చేటప్పటికి యక్షుడు ఈయన ఇక్కడ బాగా పరమాత్మ ఉండడు. అక్కడ అప్పుడు ఈయనకి తెలిసిపోతుంది అనమాట, వచ్చింది పరమాత్మ, మనం చాలా అహంభావంతో విర్రవీగుతున్నాం ఇక్కడ. పరమాత్మ చేసిందంతా పరమాత్మ, మనం కాదు అని అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. కేనోపనిషత్తులో చెప్తాడు పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటి, అన్నిటికీ కారణం పరమాత్మే తప్ప ఎవ్వరూ దేనికి కారణం కాదు. సర్వకారకుడు పరమాత్మ మాత్రమే, ప్రతి కారణానికి ఆయన మాత్రమే కారణం తప్ప, ఆయన మాత్రమే కర్త తప్ప ఇంకెవరు కూడా కాదు. అది కారణాలకి కారణం ఆయనే, అవతారాలకి అవతారం ఆయనే, ఆత్మకి పరమాత్మ ఆయనే. మన దేహానికి ఆత్మ ఎలాగా వెలుగునిస్తుందో అలాగే ఆత్మకు వెలుగిచ్చేది పరమాత్మే. సూర్యుడికి కూడా వెలుగిచ్చేది పరమాత్మే. కనబడేది, వినబడేది, మన భావన కలిగించేది అన్నీ కూడా అదంతా పరమాత్మే అని తెలుసుకోవాలన్నమాట. అర్థమైందమ్మా? అది కేనోపనిషత్తు. సురాధ్యక్ష, అటువంటి దేవతలకు కూడా నేనే అధ్యక్షుణ్ణి. కాబట్టి మీరు దేవతలకు పూజ చేయండి, మీ కోరికల కోసం చేయండి, తప్పేం లేదు. అది కూడా అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు కదా, మీరు ఏ దేవతలకు వచ్చినా కొలవండి, కానీ ఫలితం ఇవ్వాల్సింది కూడా మాత్రం నేనే, వాళ్ళ ద్వారా ఇప్పిస్తాను అంతే కదప్ప. చివరిగా ఫలితం ఇచ్చేది నేనే. అందుకనే మన తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, గట్టి పెద్ద అధ్యక్షుని పెద్ద ఆయనే పట్టుకుంటారు. పరమాత్మను పట్టుకున్నవాడు తెలివైనవాడు, దేవతలను పట్టుకున్నవాడు తెలివైన వాళ్ళు కాదని కాదు, తప్పదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. పరమాత్మ అంటే దేవతలు అంటే ఏం చేసుకోవాలి, మన పక్కన సాటి మనిషి కూడా దేవత కింద భావిస్తాం ఒక్కోసారి, అవునా కదా. ఎవరన్నా మనకి సడన్గా వచ్చి హెల్ప్ చేశారనుకుంటే దేవత కిందే లెక్క. అదే రకంగా భావించాలి తప్ప అది పరమాత్మే చేయించాడు అనుకుంటూ పక్కన ఎవరైతే మనకు హెల్ప్ చేశారో వాళ్ళ దేవతగా భావిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడమే మనం చేసే పూజా విధానాలు ఇవన్నీ కూడా. వాళ్ళ ఎడల మనం మంచిగా ఉంటే వాళ్ళు మన ఎడల ద్వేషాన్ని పెంచుకోరు, వాళ్ళు మన ఎడల అసూయని పెంచుకోరు, వాళ్ళు మన ఎడల చెడు అభిప్రాయాన్ని తెచ్చుకోరు. అంతే కదా, అంతే చేయాల్సింది. మనం దేవతలను ప్రసన్నం చేసుకోమంటారు. అందుకే ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి అంటే, లేనిపోయిన వాడి చెడు దృష్టి మన మీద పడే బదులు వాడిని ప్రసన్నం చేసుకుంటే వాడి మంచి దృష్టి మన మీద పడుతుంది. లేదు, నీ వెనకాల పరమాత్మ ఉన్నట్టయితే వాడు నీకు చెడు దృష్టి చూసే అవకాశమే లేదు. వాడు భస్మం అయిపోతాడు. పొరపాటున నీ చెడు దృష్టి చూడదలుచుకుంటే వాడు భస్మం అయిపోతాడు తప్ప వాడికి వేరే విధంగా మంచి జరగదు. ధర్మాచక్ష, ధర్మాలకు కూడా అధ్యక్ష. అంటే నేను మాట్లాడుకున్నాం, మన నీటికి ఒక ధర్మం ఉంటుంది, గాలికి ఒక ధర్మం ఉంటుంది, అగ్నికి ఒక ధర్మం ఉంటుంది, అలాగే మనిషికి కూడా ఒక ధర్మం ఉంటుంది, జీవుడికి ఒక ధర్మం ఉంటుంది. ఈ ధర్మాలన్నీ కూడా నేనే అధ్యక్షుణ్ణి, నేనే రూపొందించాను. కాబట్టి ఆ ధర్మానికి అనుగుణంగా మీరు నడుచుకోవాలి. ఇప్పుడు నీటిని మీరు ఎంత మార్చినా, ఎన్ని యుగాలైనా, ఎన్ని కల్పాలు అయిపోయినా కూడా నీరులాగే ఉందా, మారిందా? మారలా. సూర్యుడు అలాగే ఉన్నాడా, మారాడా? మారలా. మరి మనిషి మారిపోతున్నాడు. ఎందుకు మారిపోతున్నాడు? కాల ప్రవాహంలో వెళ్ళిపోతున్నాడు. కాలంలో మార్పు రావట్లా, వీడిలో మార్పు రావట్లా. కాలంలో మార్పు వస్తుంది, వీడిలో మార్పు రావటంలా. శరీరాలు మారుతున్నాయి కానీ
శరీరాలు మారుతున్నాయి కానీ ఆ జీవుడికి మార్పు రావటంలా. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ కాల ప్రభావంలో కొట్టుకుపోతున్నాడు. మరి వాళ్ళందరూ కాల ప్రభావం లోనయ్యారా? ఎవరు? సూర్యుడు కానీ, మనం చూసే నీరు కానీ, మనం చేసే అగ్ని కానీ, మనం చేసే గాలి కానీ ఏమన్నా కల్పాలు అయిపోతున్నాయి. అయినా మారినాయమ్మా? వాటికి ధర్మం మారిందా? మారినాయా? మారలే. మనం ఏం చేస్తాం? వాటి ధర్మాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఇరుక్కుపోతూ ఉంటాం. ఈ యాక్సిడెంట్స్ అన్నీ అవన్నీ అవే కదా. లేనిపోని ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. మంచి కారులో వాయించి బ్రహ్మాండమైన కారు, ఆ కారుకి చేరేపటికి కింద టైర్ చూస్తే గాలి పంక్చర్ అయిందనుకోండి, ఏంటి కారు పరిస్థితి? యాక్సిడెంట్, పోతారు. ఏం చేసావు? గాలిని తీసుకొచ్చి ఏదో చేసావు. దాని ధర్మానికి నువ్వు విరుద్ధంగా నువ్వేదో పెద్ద టైర్లో బిగించి ప్రెషర్ పెట్టి ఇచ్చేసి మనం బ్రహ్మాండంగా వెళ్ళిపోతామని బెర్ర బిగావు. ఏం జరిగింది? ఏదైనా జరగచ్చు. అది వాటర్, నీళ్లు, అది ఏముందని పెద్ద డ్యామ్ కట్టుకుంటేనండి కాలువలు వస్తాయండి, కాలువ నుంచి ఇరిగేషన్ అవుతుంది, బోల్డ్ పంటలు వస్తాయండి, పంటల్లో ఎకానమీ పెరుగుతుందండి, బోల్డ్ పంటల డబ్బులు వస్తాయండి, కట్టాం. డ్యామ్ బ్రేక్ అయింది. చూసాక ఋషికేశ్ దగ్గర ఏం జరిగిందో, గాంధీ సాగర్ అది ఏదో అక్కడ పడిపోయి ఇదేం కదా ఐస్, మన ఒక ఐస్ పడిపోయి ఏంటది ఐస్బర్గా రిజర్వాయర్లో పడిపోయిందమ్మా. అప్పుడు ఋషికేశ్ పెద్ద వరద రాలా అప్పుడు మీకు? రిజర్వాయర్లో ఏమైందంటే పెద్ద మంచుగడ్డ పడిపోయింది. ఒకసారి వాటర్ పైకి కొట్టేసింది. కొట్టేటప్పటికి డ్యామ్ ఇదైపోయింది, బద్దలైపోయింది. నీళ్ళన్నీ వచ్చేసాయి, ఆ బురద గిరద మొత్తం వచ్చేసాయి. భాష కాబట్టి మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అక్కడ అన్నీ జాగ్రత్తగా చూసుకొని చెయ్యాలి. జాగ్రత్తగా చూసుకొని పరమాత్మను కనుక దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి ప్రతి క్షణం ఆయన మనసులో పెట్టుకొని మనం చేస్తే ఆయన చూసుకుంటాడు. వాటిని ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉంటాడు. మనం విర్రవీగిపోతాం. ఏముందండి, పెద్ద బాహుబలి మిషన్ తెచ్చానండి, ఎంతసేపు అండి, ఆ రోజుల్లో సంవత్సరాలు కట్టారంట నాగార్జున సాగర్, శ్రీశైలం. తీసుకురండి 4 ఏళ్ళలో కట్టేస్తానంటున్నారు. ఇప్పుడు ఈ 4 ఏళ్ళలో కట్టే ప్రాజెక్టులు ఏమవుతున్నాయో చూస్తున్నాం. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు కట్టే అదే ఏదైనా కానీ ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే దేని టైం దానికి ఇవ్వకపోతే అర్జెంటుగా వ్యవహారాలు నడిపితే పరమాత్మను పక్కన పెట్టి చేస్తే దుష్పరిణామాలు ఇవన్నీ కూడా వాటన్నింటినీ మనం భరించాల్సిందే. మనం ఈ కాలంలో పుట్టాం కాబట్టి మన మీద వాటి యొక్క దుష్పరిణామాలన్నీ మన మీద ఉంటాయి. అన్నిటి వ్యవహారం మన మీద ఉంటాయి. ఆ డ్యామ్ దగ్గరగా ఉన్నాడు ఎవడన్నా ఉంటే వాడు వెళ్ళిపోతున్నట్టే లెక్క. ఆ రిస్క్ ఎప్పుడు ఉన్నట్టే లెక్క. మనం చూసాం కదా, ఎక్కడ రోడ్డు వేస్తున్నారట, ఆ పక్క నుంచి అది పడిపోయిందంట. ఆ కింద చిన్న గ్రామం ఉందంట, విలేజ్ మట్టిలో కూరుకుపోయిందంట. మరి పక్కన గ్రామం ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది? నువ్వు ఇప్పుడు వచ్చి రోడ్డు వేసేసి దాన్ని నాశనం చేసేస్తావా? ఎందుకని ప్రకృతితో నువ్వేం చేసావు? ఆడుకున్నావు. ప్రకృతితో ఆడుకుంటే అంతే. అప్పుడు ఏం చేయాలి? ఇది ముందే ఊహించి ఏం చేయాలి? ముందు ఆ గ్రామాన్ని ఖాళీ చేయించాలి. ఇట్లాంటి జరిగితేనో అని కనిపించి దాన్ని ఖాళీ చేయించి వాళ్ళకి వేరే గ్రామం ఇచ్చి వాళ్ళు అక్కడ ముందు పెట్టింది, అప్పుడు ఈ పనులన్నీ చేయాలి. జరిగే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ప్రకృతితో ఆడుతున్నావు కాబట్టి. అదేనా మనం చెప్పేది. చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా పని చేసేటప్పుడు మన పరిమితిలో, మన లిమిట్లో చేయట్లా. ఇప్పుడు మనిషి కూడా అసురుడి కింద మారిపోతున్నాడు. మనిషి కూడా అసురుడి కింద మారిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. చేసినప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? మన పరమాత్మ గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆయన ఏం చేయడు. నీ కర్మ నువ్వే బాధ్యుడు అవుతావు అనమాట. మన కర్మకి మనమే బాధ్యులం అవుతాం. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కర్మకి పరమాత్మకి సంబంధం లేదండి, అది గమనించండి. మన కర్మ ఫలితం మనం అనుభవించాల్సింది తప్ప ఆయనకి ఏం సంబంధం లేదు. అది సో ధర్మాచక్ష అంటే అర్థం. ఇంత చెప్తున్న కారణం ఏంటంటే సర్వధర్మాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం ఏదైనా చేస్తున్నా, పని చేస్తున్నా, ఏదైనా వస్తువు గురించి మనం వస్తువును వాడుతున్నా దీని యొక్క ధర్మం ఏమిటి? ఈ వస్తువునే వాడుతున్నాను, దీని ధర్మం ఏమిటి? ఇది ఎండలో పెడితే ఏమవుతుంది, వర్షంలో పెడితే ఏమవుతుంది, దీనిలో ఎక్కువ వేయచ్చా, తక్కువ వేయచ్చా, ఇందులో సరిగ్గా సద్వినియోగం ఎలా చేయాలి, దీని నిండా నీరు నింపితే బరువు ఎక్కుతుంది. ఈ బరువు ఎక్కినప్పుడు నేను దీన్ని ఎక్కడో బస్సులో వెళ్తున్నప్పుడు ఎక్కడ పైన పెట్టాననుకో, ఈ దొర్లు ఎవరి నెత్తి మీద పడితే పడవచ్చు. ఇవన్నీ ధర్మాలు పూర్తిగా తెలుసుకొని నేను తీసుకోవాల్సిన జాగ్రత్త నేను తీసుకుంటూ మనం దీని ధర్మానికి అనుకుంటే దీని తప్పేమన్నా ఉందా? ఏం లేదు. దాని ధర్మం అది. బరువుగా ఉన్నది పైన ఉన్నప్పుడు ఈ రౌండ్గా ఉన్నది దొర్లుతుంది. దొర్లినప్పుడు పడవచ్చు. అది ఎక్కడ పడుతుంది? వాడి కర్మ పట్టి దొరుకుతుంది, అది వేరే విషయం. ఎవడి మీద పడుతుంది అన్నది. కానీ అదైతే ఉంది, అక్కడ ఆ అవకాశం అయితే ఉంది. అందుకని ప్రతి వాళ్ళు ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారో, ఇప్పుడు గ్లాస్ ఉంది, టప్పని పెట్టడానికి ఇక్కడ ఏమవుతుంది? గ్లాస్ బద్దలవుతుంది.
ఎలా పెట్టాలి? చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇవన్నీ ధర్మాలే. అంటే ఇది ధర్మాన్ని గౌరవిస్తున్నట్లు లెక్క. ఈ గ్లాసు యొక్క ధర్మాన్ని నేను గౌరవించాలి. అలాగే ఎదుటి వ్యక్తి ఎవరిని వస్తున్నారనుకోండి, ఆ వ్యక్తిని నేను గౌరవించాలి. ప్రతి ఏ వ్యక్తిని కూడా తక్కువగా ఎక్కువగా చూడడం, పొగరుగా చూడడం ఇవన్నీ తగదు. పరమాత్మ అన్నింటిలోనూ పరమాత్మ, అందరిలోనూ పరమాత్మ ఉన్నప్పుడు ఎవరి ధర్మం ప్రకారం వారు నడుస్తున్నప్పుడు, పరమాత్మ ధర్మమే కదా. పరమాత్మ ధర్మం ప్రకారం నీరుంది, పరమాత్మ ధర్మం ప్రకారం గాలి ఉంది, పరమాత్మ ధర్మం ప్రకారం అగ్ని ఉంది, పరమాత్మ ధర్మం ప్రకారం సూర్యచంద్రులు నడుస్తున్నారు, నక్షత్రాలు నడుస్తున్నాయి, గ్రహాలు నడుస్తున్నాయి, భూమి నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. నీ ఒక్కడికే ఎందుకు తేడా వస్తుంది అనే విషయం గ్రహించి మన ధర్మం ఏంటో మనం తెలుసుకొని ఆ ధర్మం ప్రకారం మనం నడుచుకుంటే పరమాత్మ దగ్గరగా ఉంటాం. లేకపోతే పరమాత్మ దూరంగా వెళ్ళి సుడిగాల్లో ఎగిరిపోయే మనుషులాగా ఎగిరిపోతూ ఉంటాం. కృతాకృత, కృతాకృత అంటే పరిపూర్ణమైన వాడు అని అర్థం అనమాట. కృతార్థుడు అంటాం కదా మనం. పరిపూర్ణమైనటువంటి కృతకృత్యుడైనటువంటి ఇది అంతే. అంటే ఏ పని జరిగినా మనం అనుకున్నాం క్రమః విక్రమః అనుకున్నాం. విష్ణు సహస్రనామంలో ఒక నామం ఏం చెప్పుకున్నాం? క్రమః విక్రమః. ఏదైనా ఒక క్రమం ప్రకారం నడుస్తుంది తప్ప ఈ అడ్డదిడ్డంగా ఇది నడవదు. అలాంటిది ఇది కూడా. అలాగే చతురాత్మ, చతురాత్మ ఆత్మ జీవి యందు 4 పొరల్లో తెలియబడుచున్నది. జీవిలో ఆత్మ అన్నది 4 రకాలుగా వ్యక్తం అవుతూ ఉంది. ఏమిటి? ఒకటేమో జీవాత్మ, దాని తర్వాత మనస్సు, మనస్సు తర్వాత ప్రాణము, ప్రాణం తర్వాత ఈ భౌతిక శరీరం. ఈ 4 ఆత్మ వ్యాపించిందనమాట. ఇది చతురాత్మ అంటారు. ఆత్మ యొక్క 4 పొరలు. ఆత్మ యొక్క 4 పొరలు. మీ శరీరం మీద గుచ్చారనుకోండి, ఇలా టిక్ అనేది గుచ్చుకుందనుకోండి, అబ్బా అంటాం. ఎందుకని? ఇది ఎక్కడే తగిలింది? ఆత్మ దాకా వెళ్ళిపోయింది. ఆత్మకి బాధ కలుగుతుంది. ఎందుకని? ఈ శరీరానికి బాధ కలిగి దానికేంటి బాధ? పొరలు. ఈ పొర పై పొరను మీద నేను ఇలా గుచ్చితే అది ఆత్మ దాకా వెళ్ళిపోయి బాధ కలుగుతుంది. జీవాత్మమ్మ, జీవాత్మ తర్వాత మనస్సు, ప్రాణము, ఆ తర్వాత భౌతిక శరీరం. ఈ 4 ఆత్మ యొక్క రూపాంతరాలు అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత చతుర్వ్యూహ భగవంతుడు 4 వ్యూహాలుగా వ్యక్తమవుతున్నాడు. 4 వ్యూహాలుగా ఉంటాడు. 4 వ్యూహాలుగా ఇదంతా చేస్తూ ఉంటాడు. ఏమిటవి? వాసుదేవుడు, రాసుకోండి. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. సంకర్షణుడు. వాసుదేవుడు అంటే అన్నిట్లోనూ నివాసం ఉండేవాడు. అంటే అన్నిట్లోనూ జ్ఞానం కింద ఉంటాడు, ప్రజ్ఞ కింద ఉంటాడనమాట అని వాసుదేవుడు. ఈ సంకర్షణుడు అంటే మనుషులని ఆకర్షిస్తూ ఉంటాడు, మనసులను మదిస్తూ ఉంటాడు. మన మనసుని మదిస్తూ అంటే మన ఆలోచన తరంగాలు, బుద్ధి ఇవన్నీ కూడా చూసుకునే ఆ పద్ధతిగా ఉండేదంతా కూడా సంకర్షణుడు. ప్రద్యుమ్నుడు అంటే కాంతి, అది వేరే. కాంతి ప్రద్యుమ్న అంటే వెలుగు, అంటే కాంతితో మొత్తం ప్రపంచాన్ని వెలిగించేవాడు, అంటే తేజస్సు అనమాట. తేజస్సుగా ఉండేవాడు. అనిరుద్ధుడు అంటే అనిరుద్ధ అంటే నిరోధం చేయలేనివాడు. మనం ఎవరిని కూడా ఆయన్ని నిరోధనం చేయలేము, అంటే అతన్ని నిరోధించలేనటువంటి వాడు అనమాట. ఈ 4 వ్యూహాలుగా సృష్టి ఉంటుంది. అంటే ఈ సృష్టి నేను ఆపగలను అంటే నేను ఆపలేను, ఆయన ఎవరో ఆపలేము. సృష్టి అన్నది ఎప్పుడు మొదలైంది? ఇప్పటి నుంచో మొదలైంది. ఎప్పటివరకు జరుగుతుంటుంది? ఇది జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఆపగలము? మనం ఆపలేము. సో ఆ వ్యూహం అనిరుద్ధుడు. ఇలా 4 రకాలుగా పరమాత్మ మనకి వ్యక్తంగా అవుతూ ఉంటాడు అనమాట, కనిపిస్తూ ఉంటాడు. సపోజ్ మన మనసులో ఒక రకమైనటువంటి భావాలు వస్తున్నాయి, మనసుని బాగా అల్లకల్లోలంగా ఉంది, లేకపోతే మనసు చాలాగా విపరీతంగా ఏదో ఆలోచిస్తుంది అంటే అది ఎవరు చేస్తున్నట్లు లెక్క? సంకర్షణుడు. పరమాత్మ సంకర్షణుడిగా నాలో మనసులో ఉన్నాడు అని గ్రహించగానే అప్పుడు ఏమవుతుందంటే మనసు శాంతం అయిపోతుంది. నీకు మూలాన్ని గ్రహించావు కదా, మూలాన్ని పట్టేసుకున్నావు. మూలాన్ని పట్టేసుకుంటే ఇంకేముంది? శాంతం అయిపోతుంది మనసు, అంతే కదా. ఏదన్నా జీవిని చంపాలంటే ఏం చేస్తారు? మెడ పట్టేసుకున్నారు, లేకపోతే ముక్కు మూసేస్తారు, ఇంకా అయిపోయి చచ్చిపోతుంది కదా జీవి. అలాగే ఇక్కడ కూడా మనం మూలాన్ని పట్టుకున్నాం. మూలం అంటే పరమాత్మను పట్టుకున్నాం. పరమాత్మ ఎప్పుడైతే పట్టుకున్నామో మిగతా అన్నీ కూడా శమింపు చేస్తాయి అన్నమాట. మనసు కూడా ప్రశాంతకి ఉపశమనం కింద అయిపోతుంది. చతుర్ద్రంష్ట్ర
4 కోరలు. ఏమిటో 4 కోరలు? 4 కోరలతో మనల్ని మింగేస్తాడు ఆయన. మింగడం అంటే ఏంటి? మనలో మనశ్శాంతిని పోగొట్టేస్తాడు, మనలో పరమాత్మని పోగొట్టేస్తాడు, పరమాత్మ ఎరుకు లేకుండా చేసేస్తాడు. ఇప్పుడు అది 4 రకాలుగా మనల్ని ఇబ్బంది పెడతాడు. ముసలితనం, జబ్బులు, వ్యాధులు, దుఃఖం, మనసుకి ఏమైనా దుఃఖం, అలాగే మృత్యువు. ఈ 4 ద్వారా మనల్ని కోరల్లో పెట్టి బిగిస్తాడు. చతుర్దంష్ట్ర. ఈ జీవుణ్ణి అలాగే 4 కోరల్లో పెట్టి బంధించేస్తాడు. చతుర్భుజ, 4 భుజాలు గలవాడు బ్రహ్మ. అది మనకి ఎలాగో తెలుసు. 4 భుజాల బ్రహ్మ అని చెప్తూ, బ్రహ్మ అంటే ఎవరమ్మా? బుద్ధి కదా, ప్రజ్ఞ. ఇది వార్ధక్యము, దుఃఖము, వ్యాధులు, జరా మరణం అంటారు కదా. జరా అంటే విష్ణువే, కానీ ఇక్కడ ఏంటంటే చతుర్భుజ అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది మనం బ్రహ్మను చెప్పుకోవాలి, ప్రజ్ఞకి చెప్పుకోవాలి. అంటే ఎందుకు చెప్పాలంటే ప్రజ్ఞని చెప్తాను. మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఎందుకు చెప్పుకోవాలంటే మన రిఫరెన్స్తో మాట్లాడతాం మనం ఎప్పుడు కూడా. మన ఈ జీవాత్మ రిఫరెన్స్లో చెప్తున్నాడు ఆయన. మన ఈ విష్ణు సహస్రనామాలు కూడా జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ బట్టి చెప్తున్నాడు. ఇక్కడ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే మళ్ళీ 4 దశలు ఉంటాయి. ప్రజ్ఞ, మన ప్రజ్ఞ 4 రకాలుగా ఉంటుంది. అంటే బుద్ధి, ప్రజ్ఞ అంటే బ్రహ్మ. బ్రహ్మ మనలో ఏ రకంగా ఉంటాడంటే జాగ్రత్త అవస్థ, ఈ వెలుగు ఉన్నప్పుడు భగవంతు ఈ జాగ్రత్త అవస్థని ఒక ప్రజ్ఞ. నెక్స్ట్ స్వప్నావస్థ, పడుకుంటాం కదమ్మా, కళలో వచ్చేటువంటి అదొక ప్రజ్ఞ, స్వప్నావస్థ. నెక్స్ట్ సుషుప్తి అంటే గాఢ నిద్ర. 4వది తురీయావస్థ. 4వది తురీయావస్థ. తురీయావస్థ అంటే ఆత్మను ఎవరైతే దర్శించగలుగుతారో, వాళ్ళ ఆత్మను వాళ్ళు చూసుకోగలుగుతారో. అంటే అర్థం ఏంటంటే రమణ మహర్షి వీళ్ళంతా చెప్పేది అది. నువ్వు ఒక దర్శనగానే ఉండు, విట్నెస్గానే ఉండు. నువ్వు ఎవరు నిద్రపోతున్నాడు, ఎవడు మెలకుగా ఉన్నాడు, ఎవడ కలగంటున్నాడు, వాడు ఎవడో కనుక్కో అంటుంటాడు ఆయన. ఎవరు? రమణ మహర్షి. ఎవడో కనుక్కోనే స్థాయిని ఏమంటారు? తురీయావస్థ అంటారు. అంటే నువ్వే చూసుకుంటూ ఉంటావు. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నా కూడా ఏదో నువ్వే చూస్తుంటావు. అది నేను కాదు అన్నట్టు ఉంటుంది అనమాట. అలాగే కలగంటున్నా కూడా అది కళ నువ్వు చూస్తుంటావు, కానీ కళ నువ్వు కాదు, నేను కాదు, కానీ అది కళ, అది ఎవరో అది అలా వస్తున్నాం. అట్లా ఇలా 3, 4 అనమాట. ఈ చతుర్భుజాలు అనమాట మనకి. ఈ చతుర్భుజాలతో మనకు నడుస్తూ ఉంటుంది మానవ జీవాత్మ యొక్క ఇది. అలాగే వాక్కులు కూడా. వాక్ అంటే మనం మాట్లాడే మాట ముందు 4 వాక్కులు వస్తాయి. ఏమిటవి? ఒకటి వచ్చేమో వరుసగా పరావాక్ అంటాం. పరావాక్ అంటే భగవంతుడి దగ్గర మొదలవుతుంది ఆ వాక్కు. అంటే బ్రహ్మ దగ్గర మొదలైంది యాక్చువల్గా. ఓం అని మొదలైంది చూస్తారా, అది పరావాక్కు. అట్లా వచ్చి నెక్స్ట్ వచ్చేటప్పుడు పశ్యంతి వాక్ అవుతుంది. పశ్యంతి అంటే ఇక్కడికి వస్తుంది, మన యొక్క ఈ హృదయం దగ్గరికి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యమ వాక్కు ఇక్కడికి వస్తుంది, గొంతు దగ్గరికి వస్తుంది. బయటకు వచ్చేసేది వైఖరి వాక్కు. వైఖరి వాక్కు. అందుకనే ఈ పరావాక్కు దగ్గరే మన ఆలోచనని పరావాక్కు కనుక మనం కలిపేసినట్లయితే ప్రతి మనిషి బయటికి మాట్లాడే ముందు లోపల మాట్లాడుకుంటాడు. లోపల మాట్లాడుకుంటే ఎవరు బయటకు కూడా మాట్లాడు. అవునా కదా? మన లోపల మన మనసులో ఇలా మాట్లాడాలి అని అనుకుంటాం లేదా? అనుకునే మాట్లాడతాం కదా. ఆ స్టేజెస్ అనమాట ఇవన్నీ కూడా. ముందు ఇక్కడ మన నాభి దగ్గర మొదలవుతుంది పరావాక్కు. ఎప్పుడైతే మన పరమాత్మను తలుచుకుంటూ మనం ఎప్పుడు ఉంటామో అప్పుడు ఆ పరావాక్కు కింద ఆగిపోతుంది అనమాట. పరావాక్కు దగ్గర ఆగిపోయినప్పుడు అక్కడే నేను జాగ్రత్తగా నేను పరమాత్మను కనుక పెట్టినట్లయితే ఇక్కడ వైఖరి వచ్చేటప్పటికి జాగ్రత్తగా వస్తాయి మాటలు. ఈ వైఖరికి వచ్చేటప్పటికి మాటలు చాలా ఎలా వస్తాయంటే విలువైనగా, చాలా పవిత్రంగా, స్వచ్ఛంగా, శుద్ధంగా వస్తాయి. ఒక మంత్రంలా వస్తాయి అన్నమాట. వేద మంత్రాలు అంటాం కదా. వేద మంత్రాల కారణం ఏమిటంటే ఇవన్నీ అది చదివినప్పుడు వేదాల యొక్క ఆ స్వరాలు అంటే చూస్తారా, అవి కనుక మనం కరెక్ట్గా చదివితే ఇదే జరుగుతుంటుంది. ఈ యొక్క 4 స్టేజెస్ ఈ నాభి దగ్గర నుంచి మొదలుపోయి ఇలా బయటకు వస్తూ ఉంటుంది. అవన్నీ కనెక్ట్ అవ్వాలన్నమాట. మనం ఎక్కడి నుంచి మాట్లాడేస్తాం? ఇక్కడి నుంచి మాట్లాడేస్తాం. ఇంకా అయితే మ్యాక్సిమం ఇక్కడి నుంచి మాట్లాడతాం. ఒక ఆలోచన చేస్తాం, అంత దూరం కూడా వెళ్ళాం, ఇక్కడి నుంచే అని బాగా ఉన్నదూరం చెప్పారు, మరి ఖచ్చితంగా చెప్పారు. ఇక్కడి నుంచే మాట్లాడతాం. టిట్ ఫర్ టాట్, రియాక్షన్ వెంటనే
అవసరం ఏముంది ఇందులో? దానివల్ల ఏం జరుగుతుంది? నీకు పరమాత్మ నీకు దూరం అయిపోతున్నాడు. నువ్వు ఆ రూట్ మర్చిపోతున్నావు. ఎగిరిపోయిన గాలిపటం, తెగిపోయిన గాలిపటం ఇటెళ్ళి ఏం జరుగుద్ది? ఎలాగైనా ముళ్ళకమ్మ మీద పడద్దో, ఎక్కడ పడినా దాని బతుకు చిరిగిపోవటమే. ఇంకా అది ఎక్కడా కూడా మా గాలిపటంలా ఉంటుందా? ఉండదు. అలాగే మాట కూడా ఎప్పుడైతే ఇక్కడి నుంచి వచ్చిందో దానివల్ల నీకు కర్మ అనుభవించవచ్చు. అదేండి ఈ కర్మ, అదే కర్మ కింద మారుతుంది. అది ఆ కర్మే పాపం అవుతుంది. అంతే కదా. ఎందుకని? ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుందంటే మాట, అది ఒక 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 అరుపు అన్నమాట. ఒక కేక, ఒక అరుపు. కేకేయడానికి పెద్ద ఆలోచన ఉండదు. అవసరమా కేకకి? అరవడానికి ఆలోచన కావాలా? ఏమైనా అక్కర్లేదు కదా. కుక్కకి ఏమైనా ఆలోచన కావాలా? అరుస్తుంటుంది. అది ఆలోచన మనకి అదేనండి. కేకేయాలి ఎవరినన్నా, దానికి పెద్ద కేక అన్నదానికి ఆలోచన అక్కర్లేదు. నీ స్వరం పెంచితే చాలు. అది ఇక్కడ నుంచి చెయ్యి, పర్వాలా. స్వరం పెంచడం తగ్గించడం అన్నది ఇక్కడ చెయ్యి. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక వాక్ని, అందుకే వాణి అంటారు. వాక్ అంటే ఎవరు? వాణి, శారదాంబ, సరస్వతీదేవి. మరి మాటలా మరి ఆవిడ ఎంత గౌరవిస్తున్నావు నువ్వు? ఎంత చక్కగా చూస్తున్నావు. అతి చౌకగా దొరికిందని మాటలు అన్నది వచ్చినాయి అని చెప్పి ప్రతిదీ మాట్లాడేలా మాటలు వచ్చి అదే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. ఎక్కడైతే మీరు పరావాక్కు దగ్గర ఆగిపోతారో వాళ్ళలో అనంతమైన శక్తి ఉంటుంది. వాళ్ళు మాట్లాడరు అని చెప్పినట్టుగా మౌనంగా ఉండిపోతారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు పరావాక్కు దగ్గరే ఉండిపోతారు. వాళ్ళు అసలు ఆలోచన తావేవారు. ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఇది మంచిగా చెడా, ఎక్కువ తక్కువ, పొడుగా పొట్టా, నలుపా తెలుపా, రకరకాలు. ఏది ఎక్కువ, ఏది తక్కువ, అది గొప్ప, ఇది గొప్ప కాదు. ఇవే కదా ఆలోచనలు. అంతగానే ఏముంటాయి ఆలోచనలు? పోలికే కదా. వికారాలు ఇవన్నీ పోలికలు. ఇవన్నీ పోలికలే ఆలోచన కింద మారుతాయి మనకి. అవునా కదా. ఈ అసూయలు, ప్రేమలు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటల కింద మారుతాయి. ఆ మాటలే మనకి కర్మల కింద వెనక్కి వస్తాయి. కాబట్టి మనం ఆ వాక్ని మనం చేయాలి. అది చెప్తున్నాడు. నేను 4 రకాలటువంటి చతుర్భుజుణ్ణి అని చెప్పాడు అనమాట. ఇక్కడ ఆపేద్దాం. నిరక్షర పదభ్రష్టం మంత్రాది